అమ్మవారి యొక్క అత్యుత్తమమైనటువంటి చరితము దేవీ భాగవతం. ఈ దేవీ భాగవతాంతర్గతంగా అమ్మ గురించినటువంటి చరితముతో పాటు అమ్మ యొక్క తత్వరహస్యాలన్నింటినీ కూడా వేదవ్యాస మహర్షి స్వయం విష్ణుస్వరూపుడైనటువంటి వారు మనందరికీ కూడా ఈ కలియుగంలో కలిగేటువంటి ఈతి బాధలన్నింటి నుంచి కూడా విముక్తిని కలిగించడం కోసం, ఈ కలియుగంలో మానవుడు అనేటువంటి వాడు తెలిసి తెలియకుండా చేసేటువంటి ఎన్నో దోషముల నుంచి, పాపముల నుంచి పరిహారార్థము ఈ దేవీ భాగవతం యొక్క శ్రవణ మనన పఠనాల వల్ల కలిగేటువంటి సంపూర్ణ ఫలితాన్ని కూడా ప్రారబ్ధ కర్మ దోషాల్ని వదిలించుకోవడం కోసం ఇచ్చి, తద్వారా జీవులందరికీ కూడా కేవలం పాపకర్మలను వదిలించుకోవడమే ఒక ధ్యాస కాకుండా మరల పాపము వైపుకు మనస్సు రమించకుండా, ఆ మనస్సు రమించకుండా పాపము వైపుకు ఉన్నది అంటే పుణ్యకార్యములు చేయటం ఎందు ఆసక్తి కలిగి ఉండుట అనేటువంటి రెండు విభాగాల ఎందు కూడా తదేక నిష్ఠ, దాంతోపాటుగా మనిషి యొక్క మనస్సు లగ్నమవుట అనేటువంటి రెండు విధానాల మీద తను కృతం చేసినటువంటి ఈ దేవీ భాగవతాన్ని సంపూర్ణంగా దత్తం చేసేసారు. దత్తం చేయడం అంటే అర్థం ఏమిటి అంటే, ఏ ఉద్దేశంతో జీవుడు దేవీ భాగవతాన్ని చదివినా వినినా ఆ ఉద్దేశం వెనుక తీరవలసినటువంటి తత్వం ఏదైతే ఉంటుందో, పారమార్థిక స్థితిగతులు ఏవైతే ఉంటాయో వాటిని అమ్మ అనుగ్రహించి, నేను ఒక ఉద్దేశం కోసం పఠనం మొదలెట్టా, దాని యందు కాస్త స్వార్థము ఉంది, కొంత ఎదుటివారి యందు నాకు ఉండేటువంటి క్లేశ భావన ఉంది, దాన్ని ఏదో తీర్చుకోవడం కోసం నేను భాగవతం మొదలెట్టా చదవడం. కానీ అమ్మ ఏం చేస్తుంది, నా యందు ఉన్నటువంటి దోషభూయిష్టమైనటువంటి భావాల ద్వారా నేను తీర్చుకోగలవలసినటువంటి కోరికలను పక్కన పెట్టి అంతా మంచి జరగాలనేటువంటి ఉద్దేశం, సాత్విక బుద్ధిని నాలో రమింపజేస్తుంది. ఒకటి. రెండు, ఎదుటివారి యొక్క మనస్సుని కూడా, ఎవరి వల్లనైతే నేను కష్టపడుతున్నానో ఆ కష్టపడుతున్నటువంటి మనస్సును మరల మనస్సు కష్టపడకుండా చేసి, అంటే ఎదుటివారి యొక్క బుద్ధిని ఆలోచనలను కూడా మార్చి తదనుసరణంగా ఒక కార్యసిద్ధి కోసం కాకుండా కేవలం జీవుడు మోక్షాన్ని పొందేటువంటి స్థితి వైపుకి ఈ దేవీ భాగవత పఠనం అనేటువంటి తీసుకువెళ్తుంది. కనుక నువ్వు ఏ ఉద్దేశంతో అన్నా చదువు, ఏ కామితార్థం కోసమైనా చదువు, ఆ కామితార్థం కోసము కాక నిన్ను ఉద్ధతి చెందించడానికి మాత్రమే ఈ దేవీ భాగవతం ఉపకరిస్తూ ఉంటుంది. అటువంటి ఉద్దేశ్యపూర్వకంగా చేసినటువంటి అత్యుత్తమమైనటువంటి రచన కనుకనే శ్రీమద్ దేవీ భాగవతం అనేటువంటిది అత్యుత్తమమైనటువంటి ఫల సాధన నిమిత్తంగా ఉంటుంది అనేటువంటిది శాస్త్రం నిరూపించింది. జగత్తులో ఎంతోమంది జ్ఞానులు, పెద్దలైనటువంటి వారందరూ కూడా దీన్ని పారాయణ చేసి ఆ ఫలితాన్ని జగత్తుకి చూపించారు. ఏం జరుగుతుంది దేవీ భాగవతం చదివితే అనేటువంటి ఫలితాలను ప్రతి వారికి కూడా చూపిస్తూ వచ్చారు. కనుక ఆ నిష్ఠతో, ఆ నియమంతో, ఆ నమ్మకంతో, ఆ ఓర్మితో ఈ దేవీ భాగవతాన్ని కనుక చదువుకున్నట్లయితే నిరంతరము ఇది జరుగుతుంది, అది జరగదనేటువంటిది లేదు. లోక కళ్యాణార్థం ప్రతి మనిషి కూడా వసుధైవ కుటుంబం వైపు నడిచేటువంటి ఆసక్తిని కలిగిస్తూ ఉంటుంది దేవీ భాగవతం. అటువంటి దేవీ భాగవతాన్ని నమస్కరించుకుంటూ, ఆ దేవీ భాగవతాన్ని మనకిచ్చినటువంటి వేదవ్యాస మహర్షిని నమస్కరించుకుంటూ, ఆ వేదవ్యాస మహర్షి ద్వారా ఏ సూతిని ద్వారా అయితే ఇంత భాగవతము జగత్తులో ఉన్నటువంటి అతి సామాన్యుని దాకా కూడా వచ్చిందో అటువంటి సూత మహర్షి కూడా నమస్కరించుకుంటూ, ఈ సూత మహర్షి ద్వారా తెలుసుకున్నటువంటి సౌనకాదులు ఎంత విశేషంగా వారి శిష్య ప్రశిష్యులకందరికీ కూడా ఈ దేవీ భాగవతాన్ని అందించారో ఆ ఋషిగణాలందరికీ కూడా మరోసారి శిరస్సు వంచి నమస్కరించుకుంటూ దేవీ భాగవతంలోకి వెళ్దాం. వ్యాస భగవానుడు సరస్వతీ నదీ తీరంలో ఉంటూ బదరికాశ్రమంలో అక్కడ తాను విశేషంగా తపస్సును ఆచరిస్తూ, ఆ తపస్సును ఆచరించేటువంటి క్రమంలో కొంత మనస్సు విచలితమై ఖేదంని పొందినటువంటిదై, క్లేశముతో కూడుకున్నటువంటిదే. ఆ క్లేశము దేనివల్ల వచ్చింది అంటే ఇది సమస్య అనేటువంటిది వారికి కూడా తెలియదు. అంటే ఆ తల్లి తనంతట తాను ఆయన యందు రమించి ఆయన చేసేటువంటి ఈ ఆలోచన పరిణామ దశ ద్వారా ఈ దేవీ భాగవతాన్ని బయటికి తీసుకొద్దాం అనుకున్నది. తన యొక్క శక్తి స్వరూపాన్ని, చైతన్య స్వరూపాన్ని ఆయన ద్వారా జగత్తుకి విడలగక్కుదామనేటువంటి విషయంగా ఇవన్నీ కూడా ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపంగా చేస్తూ ఉన్నది. ఇదంతా కూడా ఆటని ఆడిస్తూ ఉన్నది. అటువంటి స్వరూపంగా ఈ సందర్భాన్ని కనుక మనం స్వీకరించినట్లయితే కొంత క్లేశభావంతో ఉన్నటువంటి వేదవ్యాసుల వారు సరస్వతీ తీరంలో జపతపాదులను పక్కనబెట్టి విచలితమైనటువంటి మనస్సుతో లేచి నించొని
తమ దగ్గరలో ఉన్నటువంటి ఒక విశాల వృక్షం మీద ఉన్నటువంటి గూడులో పొదగబడినటువంటి 4 గుడ్లను, ఆ పొదగబడుతున్నటువంటి గుడ్లలోంచి బయటికి వచ్చేటువంటి బిడ్డలను, ఆ పిట్టలను చూస్తూ ఆనందించేటువంటి తల్లిదండ్రులు అయినటువంటి పిట్టలను, ఈ సమూహాన్నంతటిని చూసి తనలో కలిగినటువంటి రకరకాల ఆలోచన విధానాలకు తానే సమాధానం చెప్పుకోగలిగేటువంటి స్థితికి వస్తూ కాస్త శాంతికి దగ్గర చేరువవుతూ ఉన్నారు. అటువంటి సందర్భంలో ఈ పిల్లల్ని చూసేటప్పటికల్లా ఆయన కలిగినటువంటి భావం ఏమిటి? అబ్బా, ఇంత తల్లి తండ్రి పిల్లలు ఈ 4 కూడా ఇంత ప్రేమాస్పదమైనటువంటి విషయాలతో ఒకరినొకరు ఇంత చక్కగా కూడుకుని ఆనందిస్తున్నారు. ఈ ఆనందము సర్వులకు దొరకచ్చు కదా, మరి నాకు కూడా దొరకచ్చు కదా. నాకెందుకు పిల్లలు లేకుండా ఉండిపోయినారు? నేను ఇన్ని పురాణాలు రాశాను, ఇన్ని పురాణాలని కేవలం శిష్యులకు ఇస్తూ వచ్చాను. నాకంటూ ఒక కొడుకు ఉంటే, నాకంటూ ఒక పుత్రుడు కనుక కలిగినట్లయితే ఆ పుత్రుడిని కూడా నా సంపాదనగా, నా ఆస్తిగా ఈ పురాణాలన్నింటినీ కూడా ఆయనకు అందించవచ్చు కదా. ఆ పుత్రుడి ద్వారా మొత్తం జగత్తునందు ఈ పురాణ వ్యవస్థని చక్కగా వ్యాపితం చేయొచ్చు కదా. నాకెందుకు పిల్లల మీద ఇన్నాళ్ళు ఆసక్తి కలగలేదు అని మళ్ళీ ఆలోచించి, మళ్ళీ అటు ఇటు తిరిగి, మళ్ళీ నేను వివాహం చేసుకుంటే, ఒక స్త్రీని ఆధారం చేసుకుంటే తప్ప నాకు ఒక సంతానం కలగడానికి అవకాశం లేదు. అయితే ఒక స్త్రీని ఆధారం చేసుకోవడం ద్వారా ఇన్నాళ్ళు చేసినటువంటి తపస్సంతా కూడా వ్యర్థమైపోతుంది. అంటే వెంటనే ఆడవాళ్ళ కోపం వస్తుంది. స్త్రీని ఆధారంగా చేసుకుంటే పెళ్లి చేసుకుని గృహస్థాశ్రమ ధర్మంలోకి వస్తే చేసే తపస్సంతా పోతుందా అంటే, మామూలు జీవనంలో గృహస్థాశ్రమ ధర్మం అనేటువంటిది కీలకం. అది జగద్వృద్ధి కారకం. ఆ జగద్వృద్ధి జరగకుండా కనుక మనం ఎటు కాకుండా, వివాహము చేసుకోకుండా, సన్యాసాశ్రమ దీక్షని స్వీకరించకుండా కనుక ఉన్నట్లయితే మనము మార్కండేయ పురాణంలో కథ తెలుసుకుంటూ ఉంటాం. పరీక్షిత్ మహారాజుకి ఎప్పుడైతే ఈ మరణం సంభవించిందో ఆయన కుమారుడైనటువంటి వాడెవడు? జనమేజయుడు. ఆయన ఈ మహాయాగం చేసి అందులో సర్పాలన్నింటినీ వ్రేల్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆ సర్పయాగాన్ని ఆపినటువంటి వాడెవడు? ఆస్తిక మహాముని. ఆస్తిక మహాముని అనేటువంటి వాడు తన పూర్వ చరిత్రలో వివాహము చేసుకోకుండా, అలానే సన్యాసాశ్రమ దీక్ష స్వీకరించకుండా, కేవలం పరమేశ్వర దర్శనాన్ని, తీర్థయాత్రా క్షేత్రాన్ని దర్శిస్తూ చేసుకుంటూ కూడా ఇటు పితృదేవతలకి సుఖాన్ని ఇవ్వకుండా అందరినీ కూడా నరకంలోకి దించేసిన వాడైనాడు. ఆ కథంతా తెలుసుకున్న తర్వాత ఏం జరుగుతుంది? గృహస్థాశ్రమ ధర్మం అనేటువంటిది అన్ని రకాలుగా సుఖాన్ని, సౌఖ్యాన్ని ఇవ్వడంతో పాటుగా, మోక్షానికి అర్హతనివ్వడంతో పాటుగా పితృదేవతా వంశాన్ని అంతటినీ కూడా ఉద్ధరిస్తుంది. వివాహం అనేటువంటిది, దాని నుంచి సంపాదించేటువంటి సంతానం అనేటువంటిది, దాని ద్వారా చేసేటువంటి గృహస్థాశ్రమ కల్ప విధి నుంచి, అంతే తప్ప గృహస్థాశ్రమం ద్వారా తపస్సు నశించడం అనేటువంటిది ఉండదు. కానీ మరి వేదవ్యాసుడు ఎందుకు అలా అనుకున్నాడు అంటే, ఆయన తపస్సు వేరైనటువంటిది. జగత్తునంతటినీ కూడా ఒక క్రమ పద్ధతిలోకి తీసుకువచ్చి, జగత్తులో ఉన్నటువంటి కలిదోషాలన్నింటినీ తీసివేసి ధర్మ సంస్థాపన చేయడం కోసం ఆయనకి ఆవిర్భావం జరిగింది 28వ ద్వాపర యుగంలో. అటువంటి ద్వాపర యుగాన్ని ఆధారంగా చేసుకుని జగత్తులోకి వచ్చినటువంటి వేదవ్యాస మహాముని ఇన్నేళ్లుగా ఆయన ఎవరు? స్వయం విష్ణు స్వరూపం అని చెప్తుంది శాస్త్రం. విష్ణువే స్వయంగా వేదవ్యాస స్వరూపంగా జగత్తులోకి వచ్చారు అని చెప్తుంది. మరి అటువంటి వారు ఇంకొక స్త్రీని క్రీడించడం లేదు, పొందగోరడం లేదు, స్త్రీ ద్వారా సంతానాన్ని పొందడం అనేటువంటిది దాదాపుగా ఎలాంటిది అంటే మొత్తం సృష్టి రచనకి విరుద్ధమైనటువంటిది. ఆ విరుద్ధమైనటువంటి స్థితిలోకి వెళ్లకుండా, దాంతోపాటుగా మనస్సుని మళ్ళీ లౌకిక విధానంలోకి తీసుకువెళ్లకుండా, కేవలం పారమార్థికమైనటువంటి స్వరూపాన్నంతటినీ అలంకృతం చేసుకున్నటువంటి వేదవ్యాసుల వారు స్త్రీ పొందుని కోరలేదు. కోరకుండా ఏం చేశారు? ప్రశాంతంగా ఎటువంటి స్త్రీ ప్రయోగము లేకుండా, నా అంతటా నాకు పిల్లలు కలగరా, నాకు ఒక పుత్రుడు కలగలా, ఆ కలిగితే నేను పొందేటువంటి ఆనందం నాదే కదా. అప్పుడు ఎటువంటి మాలిన్యాలు మనసును అంటావు కదా. పర ధనం కోసం నేను వెంపర్లాడాల్సిన అవసరం లేదు కదా. అదే స్త్రీ ఇంట్లో ఉంది, కుటుంబం ఏర్పడింది, వారిని పోషించడం కోసం నేను అందరి ముందు చేతులు చాసాల్సి వస్తుంది. ఆ చేతులు చాసాల్సినటువంటి అవసరం లేకుండా నాకు నేనుగా కూర్చుని నేను ఆనందాన్ని అనుభవించవచ్చు కదా. కనుక కుటుంబ పోషణాభారం లేకుండా నాకుగా పుత్ర సంతానం కలిగేటువంటి భాగ్యాన్ని ఏ దేవీ దేవతల్ని నేను తపస్సు చేత ఆనందాన్ని కలిగించగలిగితే వారి ద్వారా నాకు కలుగుతుంది అనేటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోయారు.
ఆలోచిస్తూ ఆలోచిస్తూ అటు ఇటు ఇంతసేపు కేవలం మనస్సు కాస్త విచలితంగా ఉంది. ఇప్పుడు తీవ్రమైనటువంటి కాంక్షతో ఉంది. ఆ కాంక్షతో రగిలిపోతున్నాడు మనిషి. నాకు పుత్రుడు కావాలి. ఆ పుత్రుణ్ణి ఇవ్వగలిగేటువంటి దేవీ దేవతలు ఎవరు? ఎవరిని నేను తపస్సు చే ఆనందాన్ని పొందేలా చేయాలి? ఎటువంటి తపస్సుని నేను ఆచరించాలి? ఎక్కడ ఉండి తపస్సు ఆచరించాలి? ఇవన్నీ ఆయనకి బ్రెయిన్లో తిరిగిపోతుంది. దాంతో ఇంకా అసలు నడక యొక్క వేగం పెరిగిందట. లోపల ఆలోచనల పరిమితి పెరుగుతూ ఉంటే మనం చేసేటువంటి క్రియల యందు వేగం పెరుగుతూ ఉంటుంది. దానివల్ల కొంత విచక్షణ జ్ఞానాన్ని కూడా కొంత కోల్పోయేటువంటి అవకాశం సామాన్య జనానికి ఉంటూ ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి వారు వేదవ్యాసుల వారు ఆలోచిస్తూ ఆలోచిస్తున్నారు. వారి మనస్సు ఎంత నిమగ్నమైంది అంటే ఆయన గురువు అయినటువంటి నారద మహర్షికి ఈ విషయం అంతా కూడా తెలిసిపోయింది. శిష్యుడు గట్టిగా మనసులో ఏదైనా గట్టిగా ఆలోచిస్తున్నాడు అంటే ఆ విషయం ముందు ఎవరికి తెలుస్తుంది? పుత్రుడు ఆలోచిస్తుంటే తండ్రికి అర్థమవుతుంది. బిడ్డ ఆడపిల్ల ఆలోచిస్తుంటే తల్లికి అర్థమవుతుంది. అవునా కదా? ఏమండి ఇలా సెగ్రిగేట్ చేసి చెప్పడం వల్ల ఏమిటి ఉద్దేశం ఇది అంటే ఒకటే విషయం. తల్లి తండ్రి ఇద్దరు ఏకస్వరూపం. ఇద్దరిలో విడివిడితనాన్ని చూడడం అనేటువంటిది భౌతికంగా చూస్తాము తప్ప తల్లి తండ్రి ఇద్దరూ కూడా పిల్లల యొక్క సంరక్షణార్థం, వాళ్ళని రక్షించడం కోసం, వాళ్ళ వృద్ధిని చూడడం కోసం, కాంక్షించడం కోసం, వారి వృద్ధిలోకి వస్తే చూసి ఆనందించడం కోసం ఏకస్వరూపులే భిన్నమైనటువంటి దేహాలు కలిగి ఉంటారు. కనుక తల్లి తండ్రి అని విధిగా చెప్పడంలో అంతరార్థం ఏమిటంటే ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ ఎవరు మనసులో ఎలా అనుకున్నా, ఏది అనుకున్నా దాన్ని సార్థకతను చేకూర్చేటువంటి ఆసక్తి తల్లిదండ్రులకు మాత్రమే ఉంటుంది. అలాగే శిష్యుడు అనబడేటువంటి వాడు, అందున ఉత్తమమైన శిష్యరికాన్ని చేసినటువంటి వాడు మనస్సులో చిన్న ఆలోచన చేసినా అది మొట్టమొదటి ఎవరికి తెలుస్తుంది అంటే గురువుకే తెలుస్తుంది. ఆ గురువుకి తెలిసింది వెంటనే. తెలిసి ఏం చేశాడు? వెంటనే మీన చేతిలో పెట్టుకుని నారాయణ స్మరణం చేసుకుంటూ అష్టాక్షరి మంత్రంతో ఓం నమో నారాయణాయ అనుకుంటూ వ్యాసుడు ఉన్నటువంటి ఈ బదరికాశ్రమానికి చేరుకున్నాడు. చేరుకుని వ్యాసుడికి దర్శనాన్ని ఇచ్చాడు. ఆయన్ని చూడగానే ఈయన మనస్సు తేలికపడి ఇంతసేపు ఉద్విగ్నంగా ఉంది. నేను ఎలా సాధిస్తానని నాకు కలిగినటువంటి సంకల్పాన్ని అనేటువంటి కోరికతో రగిలిపోతూ ఉన్నాడు. ఆ రగులుతున్నటువంటి వ్యాస మహర్షికి నారదుడు దర్శనం ఇచ్చాడు. చూడగానే వెంటనే తను వేసుకునేటువంటి నిత్య ఆసనాన్ని కాకుండా గురువులకు వేసేటువంటి ఆసనాన్ని ప్రత్యేకంగా లోపల నుంచి కుటీరం నుంచి తీసుకొచ్చి వేసి గురువుల్ని ఆసీనం చేసి చక్కగా పాదాలు కడిగి అర్ఘ్యపాద్యాదులు సమర్పించి చక్కగా వారికి కావాల్సినటువంటి తీర్థానాన్ని కూడా వారికి ఇచ్చి మనస్సుని శాంతపరిచి శరీరాన్ని శాంతపరిచి అప్పుడు కూర్చున్నాడు ఆయన ఎదురుకుండా నమస్కారం చేస్తున్నటువంటి ముద్రలో. అప్పుడు నారదుడు అడిగాడు, నాయన ఏమిటి సంగతి? ఏం ఆలోచిస్తున్నావు? మనస్సు ఎందుకు నీకు విచ్ఛిన్నమైంది? ఎందుకు రకరకాల ఆలోచనల్లోకి మనస్సు వెళ్తుంది? ఇదివరకు ఒకసారి ఇలాగే మనస్సు బాధపడితే భాగవత రచన చేయమని చెప్పాను. ఆ భాగవత రచన చేసిన తర్వాత మళ్ళీ ఇన్నాళ్ళకి మళ్ళీ అదే స్థితి నీకు కలిగింది. ఆ స్థితి కలిగింది అంటే నీకు మళ్ళీ ఇంకో రచన వైపుకి మనస్సు వెళ్ళాలి అంటే ముందు నీ మనసులో కోరిక ఏమిటో నాకు అర్థం అవ్వాలి. ఆ కోరికని అనుసరించి నువ్వు ఎటువంటి మార్గంలోకి వెళ్తే నీ కోరిక తీరుతుందో నేను చెప్పగలుగుతాను అని అన్నాడు. వెంటనే వేదవ్యాసుడు అని చెప్పారు, అయ్యా గురువర్య, నాకు ఒక చిన్న ఆలోచన మనసులో వచ్చింది. నాకంటూ ఒక కుమారుడు కలిగినట్లయితే ఆ కుమారుని ద్వారా నేను రాసినటువంటి ఈ పురాణాలన్నింటినీ కూడా విశ్వవ్యాప్తం చేయాలనేటువంటి కోరిక నాకు జనించింది. అదంతా కూడా చిన్న పక్షుల యొక్క సంసారాన్ని చూస్తే కలిగినటువంటి ఆలోచన. అందులోంచి కాసేపు ఊరికే క్షణిక ఉద్వేగంతో కలిగినటువంటి ఆలోచన ఏమో అని చాలాసేపు నన్ను నేను నియంత్రించుకున్నాను. అది ఎంత నియంత్రించుకుంటున్నా సరే నాకు తెలియకుండానే ఆ కోరిక మరింత ప్రబలమైపోతుంది లోపల. ఆ ప్రబలమైపోయి మరి కాసేపు నేను ఏ ధ్యానానికో జపానికో కూర్చుందామన్నా ఈ కోరిక వల్ల కలిగేటువంటి అగ్ని నన్ను కూర్చొనివ్వట్లేదు, దహించి వేస్తుంది. ఆ దహించి వేస్తున్నటువంటి అగ్ని నుంచి నన్ను నేను రక్షించుకోవడం కోసం కాసేపు ప్రకృతిని ఆరాధిస్తున్నాను, అటు ఇటు తిరుగుతున్నానని చెప్పడం. కాసేపు అటు ఇటు తిరుగుతున్నాను, తోచక తిరుగుతున్నానంటాం మనం. వ్యాసుల వారే ఉన్నారు, ప్రకృతిని ఆరాధిస్తున్నానండి అన్న. ఆరాధించడం అంటే ఏమిటి? దాని యొక్క స్వరూప లావణ్యాన్ని దాన్ని స్పర్శిస్తూ అనుభవిస్తూ ఉండడం, ప్రకృతిని అనుభవిస్తూ ఉండడం. ఇప్పుడు మనం పూలు కోస్తూ ఉంటాం, అవునా కదా? ఉన్నాయి కదా, మళ్ళీ ఎవరు చూడకుండా గబవా, ఎవరు కోసుకోకుండా గబవా కోసుకుందాం అనేటువంటి ఆలోచన కన్నా ప్రకృతి మాతను స్పృశిస్తున్నాను అనేటువంటి భావనతో, ప్రకృతిని ఆరాధిస్తున్నాను అనేటువంటి భావంతో ఇటువంటి పనులు చేశామనుకోండి, ఆ ప్రకృతి మరింత పులకిస్తుందట. అలా పులకించినటువంటి భావనతోనూ, లేకపోతే దాని యందు శరణు అనేటువంటి భావనతోనూ, దాని యందు తాదాత్మ్యత అనేటువంటి భావనతోనూ ప్రకృతి పట్ల కనుక మనం ప్రవర్తించినట్లయితే
ప్రకృతి కూడా అంతే స్థాయిలో మన పట్ల చక్కగా ఆనందాన్ని హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉంటుంది అనేటువంటిది పెద్దలు నిరూపించారు ఎంతోమందికి. కనుక ప్రకృతిని ఆరాధిస్తున్నాను నేను, అటు ఇటు తిరుగుతూ అనుభవిస్తున్నాను అని చెప్పాట. అనుభవిస్తున్నావు సరే, ఇప్పుడు పుత్రకాంక్ష ఎక్కడి నుంచి వచ్చింది, ఏం చేస్తావని, పుత్రుల వల్ల నువ్వు పొందేటువంటి కోరికలు ఏమున్నాయి నీకు, ఎందుకు కోరుకుంటున్నావు పుత్రుల్ని అని అడిగారు. ఆయన వెంటనే చెప్పాడు, అయ్యా ఒకటి, ముసలివాడిని అయిపోతున్నాను, పుట్టి చాలా కాలం అయిపోయింది, ఎప్పుడో ద్వాపర యుగంలో పుట్టాను. ఆ ద్వాపర యుగంలో పుట్టినటువంటి వాడిని ఏదో నా మనసుకు నచ్చినట్లుగా భగవతి ఆరాధనలో, భగవంతుని యొక్క ఆరాధనలో, పరబ్రహ్మము యొక్క ఆరాధనలో ఇన్ని పురాణాలు రాశాను, పురాణాలు రాశాను, ఇన్ని వేల శ్లోకాలు, లక్షల శ్లోకాలు రాశాను. ఇన్ని రాసినా కూడా చివరికి నేనంటూ ఒకరిని ఇంకాస్త వృద్ధాప్య ఛాయలోకి వెళ్ళాక నాకంటూ ఒక చేతికర్ర అవసరమే కదా. అలా ఒక కర్రను ఆధారంగా చేసుకునే కన్నా నా ప్రతిరూపమైనటువంటి నా బిడ్డ కనుక నా ఎదురుకుండా ఉంటే ఆ బిడ్డ సహాయంతో నా వృద్ధాప్యం చాలా ఆనందంగా గడుస్తుంది అనేటువంటి భావన నా మనసులోకి వచ్చింది. ఆ మనసులోకి వచ్చినటువంటి భావన ఎదురుకుండా ఒక పక్షి సంసారాన్ని చూసేటప్పటికి మరింత పూనుకుపోయింది లోపలకంతా. ఆ పూనుకుపోయినటువంటి కోరిక నుంచి ఇంకా బయటికి రాలేకపోతున్నాడు. అది దాంతోపాటుగా కొడుకు అనేటువంటి వాడు ఉన్నట్లయితే ఇన్ని పురాణాలు రాసిన తర్వాత కాస్త వైరాగ్య చింతనతో పాటు ఎంత కాదనుకున్నా ఐశ్వర్యం అనేటువంటి తనంతట తానుగా వచ్చి వరిస్తుంది. ఐశ్వర్యం అనేటువంటిది ఉన్న తర్వాత ఇవ్వడానికి వారసులు అనేటువంటి వారు ఉండాలిగా. ఆ వారసులకి ఐశ్వర్యాన్ని అందించాలనేటువంటి కోరిక ఉంది. అయ్యా వేదవ్యాస మహర్షికి ఐశ్వర్యం ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే జగత్తులో ఉన్నటువంటి రాజులందరూ వారి యొక్క శిష్యులే. వేదవ్యాస మహర్షి అనగానే వారి మనస్సులో ఒక మాట ఉండి అది బయటికి వచ్చే లోపలే సర్వమైనటువంటి సంపదలను కూడా వారి కాళ్ళ దగ్గర మెరల్చేటువంటి వారు బోల్డ్ మంది ఉన్నారు. అటువంటి వారందరూ ఇప్పటికీ ఎంతో ఇచ్చి ఉన్నారు. ఇచ్చి ఉన్నటువంటి దాన్ని అట్టి పెట్టుకోవడం, దాచుకోవడం ఒక మహర్షి యొక్క లక్షణం కాదు. కనుక దాన్ని ఋత్విక్కులు చేసేటువంటి అనేక రకాల యాగాలకు, హోమాలకు కూడా ఆయన దానం చేసేసి ఉన్నాడు. అలా దానం చేసేసినా కూడా ఎంతో మళ్ళీ మళ్ళీ వచ్చి ఐశ్వర్యంగా కూడుతుంది. ఆ కూడుతున్నటువంటి ఐశ్వర్యాన్ని ఇప్పుడు ఏం చేయాలి? ఎప్పుడైతే ఒక పుత్రుడు అనేటువంటి వాడు ఉంటాడో, ఆ పుత్రుడికి కనీసం ఐశ్వర్యాన్ని అప్పగించి నేను చేయలేనటువంటి ఈ దాన ధర్మ కార్యక్రమాలని వారితో చేయించవచ్చు. అదొక కోరిక లోపల ఉంది. దాంతోపాటు ఈ శరీరం పడిపోతుందిగా, మనిషిగా పుట్టిన తర్వాత పడిపోవడం అనేటువంటిది సర్వసాధారణం. కనుక ఆ పడిపోయినప్పుడు ఈ శరీరానికి కర్మకాండలు చేయాలిగా, ఆ కర్మకాండలు నిర్వర్తించేటువంటి వాడు ఒకడు ఉండాలిగా. కనుక కర్మకాండలు నేను చనిపోయిన తర్వాత, నా శరీరం పడిపోయిన తర్వాత కర్మకాండలు చేయడానికి నాకంటూ ఒక పుత్రుడు కావాలి. ఇది మరొక కోరిక. పోనీ కర్మకాండలు అయిపోయినాయి, నా దేవలసినటువంటి పిండ తర్పణాలు, తిలాతర్పణాలు ఉంటాయి, వాటన్నిటినీ రకరకాల తీర్థక్షేత్రాల్లో జరిపించవలసినటువంటి వాడు ఒకడు వారసుడు కావాలి. వాడి వలన మొత్తం జగత్తంతా కూడా సుభిక్షంగా ఉంటుంది అటువంటి పుత్రుడు ఉండడం వలన. కనుక వీటన్నింటినీ మనసులో పెట్టుకుని నేను పుత్రకాంక్షతో రగిలిపోతున్నాను. పైగా ఆ పుత్రకాంక్ష వెనక ఉన్నటువంటి బలమైన కోరిక ఏంటో తెలుసా? సంసారము అనబడేటువంటి గృహస్థాశ్రమ ధర్మంలోకి వెళ్లకుండా పంచభూతాత్మకమైనటువంటి జగత్తుని ఆధారంగా చేసుకుని, నాలో ఉండేటువంటి తపోనిష్టను ఆధారంగా చేసుకుని నాకు భగవత్ ప్రసాదంగా పుత్రుడు కావాలి. అంతే తప్ప ఒక స్త్రీని ఆధారంగా చేసుకుని సంసార రంపటంలోకి తిరగడం నాకు అయిష్టంగా ఉన్నది. కనుక దీన్ని మీరు తెలుసుకుని నా మనస్సుని గ్రహించి, వీడి మనస్సు చిన్న పిల్లవాడి మనస్సు అనేటువంటి కనికరంతో నా లోపల ఉన్నటువంటి ఈ కోరిక తీరేటువంటి మార్గాన్ని చెప్పండి. ఎవరిని నేను తెలుసుకుంటే, ఏ దేవత యొక్క మంత్రాన్ని నేను అనుష్ఠిస్తే, తపస్సు చేస్తే నా లోపల ఉన్నటువంటి కోరిక తీరుతుంది, నన్ను అనుగ్రహించండి అని గురువుదేవుల యొక్క పాదాలు పట్టుకున్నాడు. ఇవాళ నువ్వు ఎలా అడుగుతున్నావో నాయనా వేదవ్యాస, అలాగే నేను కూడా ఒకానొక సందర్భంలో నా తండ్రిని దర్శించుకుందామని చెప్పేసేసి బ్రహ్మలోకానికి వెళ్ళేటప్పటికి అక్కడ నా తండ్రి చాలా దూరం నుంచి కనపడుతూ ఉన్నాడు, ధ్యానమగ్నుడై ఉన్నాడు. నా తండ్రే కదా మొత్తం జగత్తులన్నింటినీ పాలిస్తున్నాడు. పాలించడము అంటే అర్థం ఏమిటి? అసలు ఈ జగత్తులన్నీ విస్తరించడానికి నా తండ్రే కదా కారణం. ఇవన్నీ కూడా ఇవాళ ఇలా ఉన్నాయి అంటే నా తండ్రి వల్లే కదా ఈ సృజనమంతా కూడా జరిగింది. జగత్తులన్నింటినీ సృజించినటువంటి వాడికి ఆయనే గొప్పవాడనేటువంటి భావన నాకున్నటువంటి ఆ భావనలో నా తండ్రిని దర్శిందామని నేను వెళ్ళేటప్పటికల్లా నా తండ్రి ఎవరి గురించో తపస్సు చేస్తూ ఉన్నాడు, ధ్యానమగ్నుడై ఉన్నాడు. ఆ ధ్యానమగ్నుడైనటువంటి నా తండ్రిని చూసేటప్పటికి నాకు ఆశ్చర్యం వేసింది.
ఈయనే సకల సమర్థుడు కదా, ఈయనే సకల చరాచర జీవకోటికి కూడా ఆధారభూతుడు కదా. సకల జీవకోటికి ఆధారభూతుడైనటువంటి నా తండ్రి దేన్నో ఒక దాన్ని ఆశిస్తే తప్ప ఇంకొక దేవీ దేవతని పట్టుకునేటువంటి అవసరం లేదు కదా. ఏ దేవతని ఆశ్రయించి ఉన్నాడు, ఏ దేవుణ్ణి తాను నిరంతరం ధ్యానం చేస్తున్నాడు, ఏమి ఆశించి చేస్తున్నాడు. ఆయనకంటూ ఆశలేమి ఉండడానికి అవకాశం లేదు కదా. తానే జగత్తంతటికి అన్నీ ఇవ్వగలిగినటువంటి స్థాయిలో ఉన్నాడు కదా. ఇలాంటి ఆలోచనలన్నీ చేస్తూ ధ్యానమగ్నుడైనటువంటి నా తండ్రి ధ్యానము నుంచి బయటికి వచ్చేదాకా నిరీక్షిస్తూ కూర్చున్నాడు. అంటే అర్థం ఏమిటి? ఇందులో ఒక రహస్యాన్ని చెప్తోంది దేవీ భాగవతం. ధ్యానమగ్నుడైనటువంటి బ్రహ్మదేవుని చూసి ఆయన్ని తండ్రి నేను వచ్చాను నమస్కారం అని వెంటనే నమస్కరించి ఆయన ధ్యానం నుంచి ఆయన్ని తప్పించకుండా ఆయన ధ్యానం పూర్తయ్యేదాకా నారదుల వారు కూర్చున్నారట. అంటే అర్థం ఏమిటి? ఎవరైనా సరే ఇప్పుడు మనం గుళ్ళకు వస్తూ ఉంటాం, రకరకాల క్షేత్రాలకు వెళ్తూ ఉంటాం, తీర్థాలకు ప్రయాణమై వెళ్తూ ఉంటాం. అక్కడ ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు, తెలియని వాళ్ళు కావచ్చు, యతులు కావచ్చు, సన్యాసులు కావచ్చు, దీక్షాబద్ధులై ఉన్నటువంటి వారు కావచ్చు, ఋషులు కావచ్చు, మహర్షులు కావచ్చు, యతులు కావచ్చు, ఎవరో ఒకళ్ళు అక్కడ కూర్చుని సంపూర్ణమైనటువంటి దీక్షతో ధ్యానమగ్నులై ఉంటారు. వారు తపస్సు అని చెప్పను కానీ ధ్యానం చేసుకుంటూ తమలో తాము రమించిపోతూ ఉంటారు. అటువంటి వారికి నమస్కారాలు చేసేసి వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది. ధ్యానమగ్నమైనటువంటి దేహానికి నమస్కరించేటువంటి అర్హత లేదు. ఆ ధ్యానంలోంచి వాళ్ళు బయటికి రావాలి. ఆ ధ్యానంలోంచి బయటికి వచ్చి కళ్ళు తెరిచి ఇహల్లోకి వచ్చిన తర్వాత మాత్రమే నమస్కరించి వెళ్ళాలి. ధ్యానమగ్నమైనటువంటి దేహానికి నమస్కరిస్తే భగవంతుణ్ణి అవమానించినట్లు. అలాగే గుడికి వస్తాం, గుడికి వచ్చినప్పుడు ఆలయానికి వచ్చినప్పుడు మూల విరాట్ అనేటువంటిది ఒక ఆలయాన్ని మూలాధార శక్తిగా ఉంటూ ఉంటుంది. ఆ మూలాధార శక్తిగా ఆ మూల విరాట్టు ఉన్నప్పుడు ఆ ఆలయ ప్రాంగణం లోపల ఏదైతే ప్రధానమైనటువంటి క్షేత్రం ఉంటుందో ఆ క్షేత్రం లోపల ఎంత పెద్దవారు కనపడినా వారికి నమస్కరించడానికి అధికారికత లేదు, భగవంతుడికి తప్ప. అక్కడ భగవంతుడే సకల తపోనిధి స్వరూపంగా ఉంటాడు. ఆ తపోనిధిని చూసి నమస్కరించాలి తప్ప అయ్యో మనకైనా పెద్దవాళ్ళు వచ్చారే, చాలా గొప్పవాళ్ళు వచ్చారే, చాలా గొప్పవైనటువంటి ఆధ్యాత్మికవేత్తలు వచ్చారే, వీళ్ళకి నమస్కారం కూడదు. కావాలంటే ఆ క్షేత్రం నుంచి కాస్త బయటికి వెళ్ళిన తర్వాత ఆకాశతత్వాన్ని ఆధారంగా చేసుకున్న తర్వాత వాళ్ళు ధ్యానము జపము లాంటివి చేసుకోకుండా ఉన్నారా లేదా అని తెలుసుకుని అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నమస్కరించాలి. దూరంగా ఉండి పలకరించాలి, ముట్టుకోవడానికి అవకాశం లేదు. వాళ్ళు చేసినటువంటి జపంలో వాళ్ళు ఉండంగా మాట్లాడించడానికి మనకి ఏమాత్రము కూడా అర్హత లేదు. ఇవన్నీ కూడా చెప్తున్నారు. ఇవన్నీ చెబుతూ ఇలాంటి సదాచారాన్ని ఎవరైతే పాటిస్తూ ఉంటాడో దేవీ భాగవతం ద్వారా తెలుసుకుని అటువంటి వాడు ఉన్నతమైనటువంటి గురువుని తర్వాత వచ్చేటువంటి జన్మల్లో పొందేటువంటి అధికారికతను కూడా పొంది ఉంటాడు. ఇలాంటి నియమనిష్టలన్నీ ఎందుకు చెప్తున్నారు దేవీ భాగవతంలో? ఇంతకుముందు గురువు వస్తే శుశ్రూష చేయడం నేర్పించారు. యజ్ఞయాగాదులు చేసేటువంటి వారు వాళ్ళ యొక్క నియమబద్ధమైనటువంటి జీవితాన్ని చెప్తూ వచ్చారు. అటువంటి నియమబద్ధమైనటువంటి క్షేత్రంలోకి ఒక గురువు కనుక వస్తే వారిని ఎలా శుశ్రూష చేయాలో చెప్తూ వచ్చారు. నారదుల వారు వస్తే వేదవ్యాసముని వారిని ఎలా శుశ్రూష చేశారో చెప్తున్నారు. ఇప్పుడు నారదుల వారు బ్రహ్మలోకానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి బ్రహ్మ యొక్క స్థితిని చూసి వారు అనుసరించినటువంటి విధానాన్ని మళ్ళీ మనకి చెప్తూ ఉన్నారు. అంటే అర్థం ఏమిటంటే ఇవన్నీ తెలుసుకుని నువ్వెలా బతకాలి, నువ్వెలా ఉండాలి, ఎలా నీ యొక్క నిత్య దైనందిక జీవితంలో సదాచారాన్ని పాటించాలి, పెద్దలని ఎలా మర్యాదపూర్వకంగా చూడాలి, వారి పట్ల ఎలా కృతజ్ఞతాపూర్వకంగా నువ్వు ఉండాలి. ఇవన్నీ కనుక చేస్తే ఋషులు, వంశ ఋషులు, దాంతోపాటు పైన ఉన్నటువంటి గ్రహదేవతలతో పాటుగా వాళ్ళకి పై స్థాయిలో ఉన్నటువంటి దేవీ దేవతలు వీళ్ళందరూ కూడా ఆనందాన్ని పొందుతారు. అటువంటి ఆనందాతిరేకాలు ఎప్పుడైతే జగత్తునంతా పాలించి పోషిస్తున్నటువంటి గ్రహ నక్షత్రాదులని ఆశ్రయించి ఉన్నటువంటి ఋషుల ద్వారా మన పట్ల ఆ అతిశయం అనేటువంటిది కనికర వర్షంలా కురుస్తూ ఉంటుందో ఆ జీవుడికి గ్రహ నక్షత్రాల ద్వారా కలిగేటువంటి విపత్తులు ఎట్టి పరిస్థితుల్లో సంభవింపబోవు. అంటే ఎటువంటి గ్రహ ఇబ్బందులు వాళ్ళకి రావు. అయ్యో ఈ సంవత్సరం అండి నాకు శని నీచ దశలో ఉన్నట్టండి, లేకపోతే ఇంకో దశలో ఉన్నట్టండి, బాబోయ్ అసలు ఈ సంవత్సరం చాలా ఘోరంటున్నది అని ఎవరికి వాళ్ళు చెప్పేసుకుంటూ ఉంటారు. మనం ఎంత ఘోరం బాబోయ్ ఎలా గడుస్తుందో అనుకున్న కొద్దీ వాళ్ళు అక్కడ పట్టు బిగిస్తూ ఉంటారు. అలా కాకుండా అయ్యా ఈ గ్రహ నక్షత్రాలన్నీ అమ్మవారి పాదాన్ని ఆశ్రయించి ఉన్నాయి, అమ్మవారి పాదాలు అవి పట్టుకున్నాయి, మనము పట్టుకున్నాం. పట్టుకున్న వాడికి పట్టు విడవడం అనేటువంటిది అమ్మ చెయ్యదు ఎట్టి పరిస్థితుల్లో. అమ్మను ఆశ్రయించి ఉన్న వాడికి గ్రహ నక్షత్రాల వల్ల బాధ, అవి మేము కూడా సోదరులు అని ఒక్క మాట అనుకున్నాం అనుకోండి, అమ్మని ఆశ్రయించి ఉన్నామంటే సోదరులమే కదా, అవి అమ్మ పాదం చుట్టూ తిరుగుతున్నాయి, మనము అమ్మ పాదాలని పట్టుకుని ఉంటున్నాం, నిరంతర స్మరణ చేస్తూ ఉన్నాం. కనుక ఏ గ్రహ నక్షత్రాలు తమ సోదరులను బాధ పెడతాయి?
బాధపడడానికి అవకాశం లేదు కదా. అన్నీ కూడా తోబుట్టువుల్లా ఉంటాయి. ఆ భావనతో వాటి పట్ల మైత్రీ భావన కనుక మనం పెంపొందించుకుంటే, ఆ మైత్రీ భావన వల్ల ఎటువంటి గ్రహచారాలనైనా మనం తప్పించుకోవచ్చు. ఇది చాలా చిన్న సూత్రం. అందరూ భయపడిపోతారు. భయం వల్ల దేన్ని సాధించలేరు. సామరస్య ధోరణి, వాళ్ళ పట్ల మైత్రి ధోరణి పెంచుకుంటూ ఉండాలి. అందుకనే శాస్త్రం చెబుతూ ఉంటుంది, ఈ రోజుల్లో రకరకాల పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ అని చెప్తూ ఉన్నారు. ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్లో ఏం చెప్తారు, ఏమండి నాకు ఒకళ్ళని చూసి చాలా కోపం వస్తూ ఉంటుందండి అంట. ఆ కోపం ఎవరి పట్లయితే నీకు కలుగుతుందో వారితోనే స్నేహం చేసే ప్రయత్నం చేయమని వాళ్ళు క్లాసులో చెప్తూ ఉంటారు. అవి ఎప్పుడు చెప్పాయి? దేవీమావతంలో ప్రాచీన కాలంలోనే మన పురాణాలన్నీ చెప్పేసి ఉన్నాయి. ఆ పురాణాలన్నీ మనకి ఇచ్చిన వారెవరు? వేదవ్యాసుల వారు. ఆ వేదవ్యాసులు ఎక్కడి వారు? స్వయం విష్ణు స్వరూపంగా ఉన్నటువంటి వారు. ఆ విష్ణువు, ఆ శివుడు, ఆ బ్రహ్మ ఎక్కడి నుంచి వచ్చారు? స్వయం దేవి ఉపాసకులు, దేవిలోంచి వచ్చినటువంటి వారు. మొత్తం సర్వచైతన్య రూప అనబడేటువంటి ఆ సర్వశక్తిలోంచి కూడా బయటికి సృష్టి స్థితి లయలు చేయడానికి వచ్చినటువంటి వారు. కనుక ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మతత్వంలోంచి వచ్చింది. అమ్మని పట్టుకుని అమ్మలా మారితే అంత ఒకటే విషయం. ఇదంతా పక్కన పెట్టేయండి. అమ్మని పట్టుకుని అమ్మలోంచి వచ్చాం. అమ్మలా ఉండాలి, అమ్మలా మారాలి. చివరికి మనమే ఏమవ్వాలి? మొత్తం జగత్తుని సృజించగలిగేటువంటి శక్తిని పొంది ఉండాలి. అంత స్థితి ఎప్పుడైతే నీలోకి వస్తుందో, ఇంకా నీ పట్ల వైరుధ్య భావన ఎవరికి ఉంటుంది? పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎవరు నేర్పించకల్లా. మన ఇంట్లో మన అమ్మని నాన్నని నిరంతరం మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, వాళ్ళని జాగ్రత్తగా చూస్తూ ఉంటే, గమనిస్తూ ఉంటే, ఇంకా ప్రపంచంలో మనకి ఎవ్వరూ శత్రువులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. అజాత శత్రువు అని పిలిపించుకోవడంలో ఉండేటువంటి ఆనందం మనం ఎప్పుడు అనుభవించాలి. అది కేవలం జగత్తులో ఉన్నటువంటి మనుషులతో కాదు, గ్రహ నక్షత్రాలతో కూడా. అటువంటి భావన అంటే సాత్వికమైనటువంటి ఆలోచనలతోనూ, సాత్వికమైనటువంటి ఆహారంతోనూ, సాత్వికమైనటువంటి సదాచార నియమాలతోనూ నిత్యము ఎవడైతే పరివేష్టించి ఉంటాడో అటువంటి వాడికి జగత్తులో ఏది కూడా విరుద్ధము కావడానికి ఇష్టపడదు. అటువంటి స్థితిలో జీవులందరూ ఉన్నట్లయితే ఉన్నది కృతయుగమే. ఎంత వింటుంటే బాగుందండి, ఆచరణలోకి వస్తేనే కొద్దిగా కష్టం అనిపిస్తోంది. ఆచరణ మరి ఎలా చేస్తూ ఉండాలి? చూడండి, చాలా స్నేహంగా ఉన్నటువంటి వాళ్ళు, అన్ని పంచుకునే వాళ్ళు, అన్ని మాటలు నిమిషంలో ఇలా తెలియగానే ఒకళ్ళకొకళ్ళు పనిచేసుకుంటూ ఉంటారు. ఏదో చిన్న మాట తేడా వస్తుంది, ఇంకా అప్పటి నుంచి చెప్పుకోవడం మానేస్తూ ఉంటారు, మాట్లాడుకోవడం మానేస్తూ ఉంటారు. అంతకుముందు ఉన్నదేమిటి, ఇప్పుడు లేనిదేమిటి? నా అనుకునేటువంటి భావన. వాళ్ళేమన్నా అనుకుని ఇది నా మనిషి అనుకున్నాను, ఆ నా మనిషి దగ్గర నాకు ఎందుకు ఈ పొరపచ్చాలని ఒక్క నిమిషం అనుకుంటే, అవతల మనిషి నన్ను చాలా హేట్ చేస్తున్నాడు, నన్ను చాలా నిందాపూరితంగా చూస్తున్నాడు, అయినా సరే వాళ్ళ పట్ల నేను స్నేహభావంగా ఉండి మీరే నాకు సర్వత్వం అన్నట్లుంటే ఏమవుతుంది? వాళ్ళ మనసు ఒక రోజు కాదు ఓ రోజుకి మారదా? ఎక్కడో ఉన్న గ్రహ నక్షత్రాలని కూర్మి చేసుకోవడం కోసమే ఇంత తాపత్రయపడుతున్నామే. ఎదురుకుండా ఉన్నటువంటి గ్రహ నక్షత్రాల ద్వారా ప్రేరేపితమైనటువంటి మనుషుల్ని మనం సానుకూల దృక్పథంలోకి తెచ్చుకోవడం మన యొక్క వ్యక్తిత్వ లక్షణం అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు అక్కర్లా, ఎవరికి వాళ్ళం ఒక అద్భుతమైనటువంటి పుస్తకంగా మారిపోతాం. అది 10 మంది చదువుకుని బాగుపడేటువంటి విషయంగా ఉంటుంది. కనుక ఒకళ్ళతో శత్రుభావన, ఒకళ్ళతో వైరీ భావన, ఒకళ్ళ పట్ల అతి ప్రేమ, అతి కూడా చాలా కష్టం, అది కూడా ఉండడానికి అవకాశం లేదు. అతి ప్రేమ ఉండకూడదు, అతి హీనభావన ఉండడానికి అవకాశం లేదు, శత్రుభావన ఉండడానికి అవసరం లేదు. అతి అనేటువంటి సర్వత్రా వర్జయేత్ అని శాస్త్రం చెప్తుంది. కనుక అన్నింటి పట్ల సమభావనతో ఉండు, సాత్వికమైనటువంటి లక్షణం అది. అటువంటి సాత్విక లక్షణం ఎవరిలో అయితే ఉంటుందో అటువంటి సాత్విక ప్రవృత్తి కలిగినటువంటి లక్ష్మి ఆవిడే లక్ష్యముగా సిద్ధిస్తుందట. సాత్విక బుద్ధి కలిగినటువంటి వాడికి లక్ష్మీ అనుగ్రహం బాగా ఉంటుంది. ఆ లక్ష్మీ అనుగ్రహం బాగా ఉంటే సిద్ధించేది ఏమిటి? ఐశ్వర్యము. ఐశ్వర్యము అంటే మనం లెక్క పెట్టుకునేటువంటి నోట్లే కాదు, అవి కూడా. కానీ అవే కాదు, అందరూ ఎవరైతే మన మొహం చూస్తారో, మనం ఉన్నామని తెలుసుకుంటారో, మన కోసం వస్తారో, మనల్ని చూసి ఆనందిస్తారో, అదంతా ఐశ్వర్యమే. అవునా కదా? పరిచయం లేకపోవచ్చు, ముఖం చూడంగానే అబ్బా ఎంత ఆనందం కలుగుతుంది అనిపిస్తుంది, అది చాలా ఐశ్వర్యం. ఇంతకుమించి ఐశ్వర్యం ఏం కావాలి? 10 మంది మనకి ఎటువంటి బంధుత్వము లేకపోయినా నా అనుకోగలగడం, అది ఐశ్వర్యం అంటే. ఆ నా అనుకునే బంధుత్వంతో ఆ చెప్పినటువంటి విషయాలను, తెలుసుకున్నటువంటి విషయాలను, నేర్పించినటువంటి విషయాలను, నేర్చుకోవలసినటువంటి విషయాలను అది ఓన్ చేసుకుని ఇవాళ నుంచి నా జీవితాన్ని మార్చుకుంటానని ఏ సంకల్పం అయితే చేస్తామో అది అసలైనటువంటి సాత్విక లక్షణం, అది అసలైనటువంటి ఐశ్వర్యం. అటువంటి ఐశ్వర్యాన్ని పుణికిపుచ్చుకోవాలి, అందరితోనూ సమభావంతో ఉండగలగాలి. అటువంటి లక్షణాలని నాకు ఇవ్వు. ఇప్పుడు అమ్మవారిని ఏమడగాలి మనం?
బాగా సంపాదించే శక్తి వద్దు. ఇదివరకు రోజుల్లో పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు 2-3 విషయాలు. నీ బంధువులు, నీ సోదరుల ఇళ్లల్లో లేని వస్తువులేవి నీ ఇంట్లో ఉండకూడదు, గుర్తుపెట్టుకో. దానివల్ల మనుషుల మధ్య ఏమవుతుంది, తేడాలు వచ్చేస్తాయి. వాళ్ళందరికీ కూడా నీ మీద బాగా వ్యతిరేక భావన పెరిగిపోతూ ఉంటుంది, అసూయ ద్వేషాలు పెరిగిపోతూ ఉంటాయి. అందరికీ మించినటువంటి ఆస్తిపాస్తులు నువ్వు కూడపెట్టుకోకు, చక్కగా దాన ధర్మాలు చేయి. నువ్వు తింటే ఏమవుతుంది, మా అమ్మమ్మ గారు చెప్తూ ఉండేవారు, మనం తిన్న మంచి ఆపిల్ పండు ఉంది, లేకపోతే మంచి మామిడి పండు ఉంది, మచ్చలేదు, అసలు వాసన లోపల పండులా పట్టుకుంటేనే మామిడి పండు రసం వాసన లోపలికి తెలిసిపోతుంది, ఎంతో మధురంగా ఉంది, తీయగా ఉంది, తినేసాం, ఆర్తం తట్టుకోలేకపోయాం, అబ్బా అసలు వాసన చూస్తే టెంప్ట్ అయిపోతున్నానండి అని మొత్తం పండంతా తినేసాం. ఏమవ్వాలి, అందులో ఉన్న రసం ఒక 5%, 10% శరీరానికి కాస్త శక్తిని ఇచ్చింది, మిగతా 90% ఏమవ్వాలి, మలంగా బయటికి విసర్జింపబడాల్సిందే. అవ్వకపోతే రేపు పొద్దున్న తీసుకెళ్ళి ఐసీయూలో చేర్చాల్సిందే. అంతేనా కదా, అది ఏమాత్రం లోపల ఉండిపోయినా ఏం చేస్తాము, తిన్నది గొప్ప కాదు, అది మళ్ళీ బయటికి రాకపోతే గొప్ప. ఇంక అయిపోయింది, వాళ్ళని తీసుకెళ్ళి ఎమర్జెన్సీలో వార్డులో చేర్పించేస్తారు. బాబాయ్ మా అమ్మకి ఏదో అయిందంటే, మా ఆవిడకి ఏదో అయిందంటే. కనుక రావాల్సిందే. మలినంగా విసర్జించడం ఎంత అవసరమా, ఆ పండునే అంత చక్కటి వాసన వస్తుందాన్నే ఓ గుడికి వచ్చి బ్రహ్మగారి చేతిలో పెట్టి నమస్కారం చేయడం గొప్ప. ఓ పేదగా ఉన్నటువంటి తల్లికి, అమ్మాయి తిని తల్లి బాగుంది, నువ్వు అడుకునే రూపాయి కన్నా నా మనసుకి నచ్చిన పండు నీకు ఇస్తున్నాను, తృప్తిగా తింటే మా అమ్మ తిందనుకుంటాను, ఏ లోకంలో ఉందో ఏమో, ఆవిడకి ఇచ్చామనుకోండి. లేకపోతే ఓ పేదవాడికి, కాళ్ళు చేతులు లేని వాడికి రసం తీసి నోట్లో పట్టామనుకోండి, ఎలా ఉంటుంది ఆ భావన, జన్మ జన్మాంతర పర్యంతము ఆ రసము మనతో పాటు నడుస్తూ ఉంటుంది. రసోపేతమైనటువంటి ధర్మ మార్గంలో మనల్ని నడిపిస్తుంది. తినడం ముఖ్యమా, దానం చేయడం ముఖ్యమా, ఇది సాత్విక భావన అంటే. నువ్వు తినడం కాదు, తిన్నదంతా వెళ్ళిపోతుంది, ఉంచుకోవాలి, నువ్వు దాచిపెట్టుకోవాలి, లాకర్లలో వేసి కోడ్లతో దాన్నంతా అట్టి పెట్టుకోవాలంటే దానం చేయి, ఇవ్వడం నేర్చుకో, విధులు చేసుకో, ఏది వస్తే దాన్నంతా దానం చేసుకోవడం నేర్చుకో. నీ వంశం అంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. నువ్వు దాచుకున్న కొద్దీ ఉంటాయి పురుగులు, కొన్ని లోపలే పుడతాయి, లాకర్గానే ఉంటుంది, లోపల తినే పురుగులు తినేస్తూ ఉంటాయి. ఆ కోడు వాళ్ళు తెలుసుకుని ఓపెన్ చేసేటప్పటికల్లా ఏమైపోతుంది, సగం కాగితాలు నమిలివేయబడతాయి, మిగతా సగం కాగితాలు వాడుకలోంచి వెళ్ళిపోతాయి, ఉన్నటువంటి 4 కాగితాలు నాలుగు గీసుకోవడానికి కూడా పనికి రాకుండా అయిపోతాయి. దేనినైనా అనుభవించేటువంటి యోగ్యత పెంచుకోవాలి. ఆ యోగ్యత పెంచుకుంటే చక్కటి ప్రసాదం గుళ్ళో చేశారు మొన్నటిదాకా మార్గశిర మాసం, ఇప్పుడు చక్కగా ఈ మాసం, ఏ మాసంలో అయినా సరే గుడికి వచ్చాం, చక్కటి ప్రసాదం లోపలికి వెళ్తుంది, అది నోట్లో వేసుకోగానే అమృతప్రాయంగా ఉంటుంది. ఏదో పెట్టారో తిన్నామన్నట్లుండదు. అమృతాన్ని రుచి చూడాలి అంటే యోగ్యత కావాలి. ఆ యోగ్యత ఉంటే ఏది నోట్లో వేసుకున్నా అదంతా భగవత్ ప్రసాదంగా కనుక భావించి స్వీకరించగలిగినట్లయితే ప్రతి అణువు జగత్తులో ఉన్నటువంటి ప్రసాదమే, ప్రతి ప్రసాద స్వరూపము అమృత కలశమే. అటువంటి అమృతాన్ని లోపల తీసుకున్నావు, అమృతస్య పుత్రాహ, మనసంతా కూడా అమృత ప్రాయంగా అయిపోతుంది. అమృత ప్రాయంగా మారినటువంటి మనసుతో, శరీరంతో 10 మందిలో ఎవరితో మాట్లాడినా అమృత తుల్యమైనటువంటి మాటలే బయటకు వస్తాయి తప్ప అన్యమైన మాటలు రావడానికి అవకాశం లేదు. అవునా కాదు? ఇటువంటి భావాలు లోపల నుంచి రావాలి. ఇటువంటి భావాలు ఎప్పుడైతే లోపల నుంచి వస్తాయో సర్వత్రా ఆనందం ఉంటుంది. కనుక ఈ సదాచారం అంతా దేనికోసం, నువ్వు బాగుండడం కోసం. భాగవతం దేనికోసం, బాగవడం కోసం. అవునా కదా? మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు చెప్పినటువంటి మాట ఇది. భాగవతం అంటారు, భాగవతం కాదురా, బాగవండ్రానైనా అని చెప్పారు. భాగవతం చదివితే బాగవుతాం, అందుకని భాగవతం, అంతే తప్ప అయ్యో భాగవత ప్రవచనం బాగుపడండి, అప్పుడు భాగవత ప్రవచనానికి ఒక అర్థం పడతాయి. ఈ బాగవడం అనేటువంటిది లేకపోతే ఏమవుతుంది, ఎప్పటికీ అలాగే ఉంటావు, వింటూ ఉంటావు, వెళ్తూ ఉంటావు. అది కూడా ఒక టైంపాస్ కార్యక్రమంగా మారిపోతుంది. చేయాల్సింది టైంపాస్ కాదు, కాలం పట్ల మర్యాదపూర్వకంగా ఉండాలి, శ్రద్ధాసక్తులతో ఉండాలి. ఈ కాలము కదా నన్ను ఇంత ఉత్కృష్టమైనటువంటి స్థానంలో నిలిపింది. ఇవాళ ఈ క్షణంలో ప్రపంచంలో, ఈ విశ్వంలో ఎంతమంది ఎన్ని రకాల బాధలు పడుతున్నారో, ఎంతమంది ఎన్ని రకాల సుఖాలు అనుభవిస్తున్నారో, ఎక్కడ జీవితాలు కొత్తగా చిగురించాయో, ఎక్కడ జీవితాలు శరీరాలు పడిపోయినాయో, ఎంతమంది ఎన్ని రకాల దుర్భిక్షమైనటువంటి స్థితులను అనుభవిస్తున్నారో, నా అదృష్టం ఈ గుడిలో, ఈ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఇక్కడ కూర్చుని ఈ దేవీ భాగవతం యొక్క ప్రవచనాన్ని వినగలిగేటువంటి స్థితి నాకు ఇచ్చింది. దీనివల్ల ఈ కాలమంతా కూడా అమృతతుల్యం అయిపోయింది. ఇప్పుడు కాలాన్ని అమృతతుల్యంగా మార్చుకునేటువంటి శక్తి ఇప్పుడు ఎక్కడుంది, నీ యొక్క విచక్షణ జ్ఞానంలో ఉంది. ఇదే కాలంలో ఇంట్లో కూర్చుని సీరియల్ చూడొచ్చు,
ఇదే కాలంలో ఇంకో చోట నచ్చిన వారింట్లో కూర్చొని సరదాగా కబుర్లు ఆడుకుంటూ టీతో పాటు పకోడీలు తినచ్చు, ఉండొచ్చు. ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు. గుంటూరు పట్టణంలో ఎంతోమంది ఉన్నారు. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీల్లో ఎంతోమంది ఉన్నారు. అందరూ ఇక్కడ ఉన్నారా? అందరికీ యోగ్యత వచ్చిందా? ఎంతవరకు ఎవరికి యోగ్యతో, ఎవరికి ప్రాప్తము, ఆ ప్రాప్తానుసారంగా వారు వచ్చి కూర్చున్నారు. ఈ అమృతతుల్యమైనటువంటి ఈ క్షణాన్ని అనుభవించడం ద్వారా ఎటువంటి విపత్తు మనకి తొలగిపోతుందో మనకి తెలియదు. అదంతా రాస్తున్నటువంటి, రచిస్తున్నటువంటి, ఆడిస్తున్నటువంటి తల్లికి తప్ప ఎవరికి తెలియదు. కనుక ఈ సదాచారం ఏం చేస్తుంది? మనిషిని మంచి మార్గంలో పెడుతుందయ్యా. ఆ మంచి మార్గం పట్టుకో. ఎప్పుడు కూడా పర్యవసానం చిట్ట చివరి మనం చేరుకునేటువంటి గమ్యస్థానం ఆనందదాయకంగా ఉంటుంది. సదాచారం లేని చోట ఎంత విశేషమైనటువంటి ఐశ్వర్యం ఉన్నా మన గమ్యస్థానం ఆనందాన్ని ఇవ్వడానికి అవకాశం లేదు, తక్కువగా ఉంటుంది. కనుక సదాచారాన్ని ఆశ్రయించు అనేటువంటి విధానాన్ని ఇక్కడ నారదుల వారు బ్రహ్మలోకానికి వెళ్ళి ఆ బ్రహ్మలోకంలో బ్రహ్మగారు చేస్తున్నటువంటి ఆ తపోనిష్టలోంచి వారంతట వారు బయటికి వచ్చేదాకా ఆగి అప్పుడు తండ్రిని ప్రశ్నించారు. తన మనస్సులో రగిలినటువంటి ప్రశ్నల్ని మళ్ళీ తండ్రి ముందు బయట పెట్టాడు. తండ్రి నమస్కారం. ఆయన నిలబడి కళ్ళు తెరిచాడు. నాయనా వచ్చావా అన్నాడు. ఆ నాన్నగారు వచ్చి చాలాసేపు అయిందండి. ఈ జగత్తులంతటికీ కూడా కారణహేతువు మీరే అని ఇన్నాళ్ళు నేను భావిస్తూ వచ్చాను. ఇప్పటికీ నాకు అదే భావన ఉంది. ఈ సర్వానికి కర్త అయినటువంటి మీరు ఎవరి గురించి తపస్సు చేస్తున్నారు? ఎవరి కోసం చేస్తున్నారు? దేనికోసం చేస్తున్నారు? అన్నీ మీరు చేయగలిగినప్పుడు మీకు ఇంకా కోరిక ఉండడానికి అవకాశం లేదుగా, అవునా కదా? అమ్మ వంటింట్లో వంట వండుతోంది. అమ్మ నాకు ఇది కావాలని పిల్లలు వచ్చి అడిగారు. ఏమో ఇవాళ ఇది ఫలానా వండబోయ్ అని భర్త ఆదేశం ఇచ్చారు. ఈ లోపల అత్తగారు వచ్చిన, అమ్మ చాలా రోజులైందిరా ఈ రోటి పచ్చడి చేయకాసిన నాలుగుకి బాగుంటుందని అత్తగారు వచ్చారు. అందరి కోరికలు విన్నది, అన్నీ తానే చేస్తుంది. ఆ తర్వాత వచ్చి పెట్టిన తర్వాత ఈ లోపల అమ్మ పుట్టినరోజు వచ్చింది. రోజు అమ్మ అందరి కోరికలు తీరుస్తుంది. అమ్మ పుట్టినరోజు వచ్చాక ఆ రోజు స్పెషల్గా వాళ్ళ నాయనమ్మ అడిగింది, అమ్మాయి నీకేమి ఇష్టమే చెప్పు, నీ ఫలానా కూర అంటే నీకు ఇష్టం కదా, నేను చేసి పెడతాను. అప్పుడు పిల్లలు, చిన్న పిల్లలైతే ఆశ్చర్యంగా అడుగుతారు, అమ్మ అన్నీ నీకు ఇన్నాళ్ళు నువ్వు చేసేదంతా నువ్వే కదా, నీకు ఇష్టమైంది కూడా నువ్వు చేసుకోవచ్చుగా, అవునా కదా? మనకి ఇష్టమైంది మనం చేసుకోవచ్చు కదా. మళ్ళీ నాయనమ్మ అడిగేదాకా నువ్వు దాని వైపు వెళ్ళవా? నువ్వు చేసేస్తే మేము కూడా తింటాం కదా, నాకు ఇష్టమని నువ్వు చెప్పొచ్చు కదా. అంటే ఏ తల్లిది నాకు ఇష్టమని చెప్పదు. ఎవరికి ఏది ఇష్టమో వచ్చేసి అన్నీ నాకు ఇష్టం అనుకొస్తుంది. తల్లిదండ్రుల యొక్క మనస్సు అట్లాగే ఉంటుంది. అది తెలుసుకున్నటువంటి తల్లి మళ్ళీ ఉండాలి అత్తగారి రూపంలో ఉండే. ఆ తల్లి, అమ్మాయి వాళ్ళని పుట్టినరోజు కడితే రోజు నువ్వే చేస్తున్నావు, ఇవాళ నేను వండి పెడతాను, ఫలానా కూర నీకు ఇష్టంగా పెళ్ళైన కొత్తలో అడిగి మరీ చేయించుకునేదాన్ని, ఇవాళ నేను చేసి పెడతాను. ఆ రోజు ఆ కూరని ఆవిడ అపరూపంగా తింటుంది. అత్తగారు చేసి పెడితే కోడలు ఇష్టంగా తిరు, అవునా కదా? అయ్యో మీరు ఇంకా పిచ్చోళ్ళండి, ఏ లోకంలో ఉన్నారా? అంత అత్తగారులు ఉన్నారా? చేసి పెడితే తినే కోడళ్ళు ఉన్నారా? మీరు ఏ లోకంలో ఉండి ఇవన్నీ మాట్లాడుతున్నారంటూ. మనకి ప్రస్తుత కాలము కృతయుగమే. కృతయుగంలో అన్నీ బాగుంటాయి, బాగుంటాయి 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 అంటే తథాస్తు దేవతలు తథాస్తు అంటారు. అసలు సంధ్య వేళ కదా, అవునా కదా? ఈ సంధ్యా సమయంలో తప్పనిసరిగా అన్ని మంచి మాటలు మాట్లాడుకోవాలి. అటువంటి అత్తగారులే అమ్మలు అవ్వాలి. అమ్మలందరూ అత్తగారులుగా కూతుళ్ళకు శిక్షణ ఇవ్వాలి. అప్పుడు అత్తగారులందరూ దేవత అవుతారు. అమ్మ అత్తగారు అయితే అత్తగారు అమ్మ అవుతుంది, అంతే కదా? అమ్మతనాన్ని ఏ రూపంలో చూసినా అయితే నువ్వు బాగుపడతావు, లేకపోతే శిక్షణని తీసుకుంటావు. ఈ శిక్షణ ద్వారా బాగుపడమే ఉంటుంది తప్ప పాడైపోవడం అనేటువంటిది లేదు. అత్తగారులు నిజం చెప్పాలంటే ఒక విషయం మాత్రం గట్టిగా చెప్పాలి, అత్తగారులు గట్టిగా ఉన్నంతకాలం కుటుంబ వ్యవస్థ బాగుంది. నిజం. మరి 3 సార్లు కాదు 10 సార్లు చెప్పమన్నా చెప్తా. అత్తగారులు గట్టిగా ఉండి కోడళ్ళు నేను చెప్పిన మాట వినాలి అన్నంతకాలం అందరూ కలిసి ఉన్నటువంటి ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి. మామగారు గట్టిగా ఉన్నంతకాలం డబ్బు చేతిలో గట్టిగానే ఉంది, అవునా కదా? ఎవరి విచ్చలవిడితనం విడివిడిగా అయిపోయిన తర్వాతనే ప్రతిదానికి కోట్లు సంపాదించుకుంటున్నా ఇంకో కోటి కోసం అర్రులు జాచే రోజులు వచ్చేసాయి, అవునా కదా? కనుక అత్తగారులు గట్టిగా ఉంటేనే బాగుంటుంది. కోడళ్ళు కాస్త అత్తగారికి భయపడితేనే బాగుంటుంది. అప్పుడే కుటుంబ వ్యవస్థ తన యొక్క నిజస్వరూపాన్ని మార్చుకోకుండా భారతీయత అనేటువంటిది ఎప్పటికీ విదేశీయులకి ఒక అద్భుతమైనటువంటి ప్రశ్నార్థకంగానే మిగిలిపోతూ ఉంటుంది. అసలు వీళ్ళు ఎలా బతుకుతున్నారు ఒకళ్ళతో ఒకళ్ళు, అందరూ ఒక ఇంట్లో ఎలా ఉంటున్నారు అనేటువంటిది ఎప్పుడు వాళ్ళకి ప్రశ్న, పెద్ద ప్రశ్న. ఆ ప్రశ్న ఎప్పుడు ప్రశ్నగానే ఉండాలని కోరుకున్నాం. దానికి సమాధానం మనం ఎవరం ఇవ్వక్కర్లా. ఎవరి గట్టితనం వాళ్ళని రక్షిస్తూ ఉంటుంది కదా. ఇది సదాచారం అంటే, ఇది బాగుండాలి అంతే తప్ప ఇన్నాళ్ళు కలిసి ఉన్నాం, వేరుపడదాం. ఆ వేరైనప్పుడు ఏమైపోయింది? ఉన్న 1,000 రూపాయలు
3 భాగాలు అయ్యేటప్పటికి మిగిలేదంతా 350, 350, 350. మొత్తం అందరం కలిసి ఉంటే అయ్యే ఖర్చు 600 అయితే విడివిడిగా ఉంటే 300, 300, 300, 900 ఖర్చు అయినాయి. 50 రూపాయలే మిగిలాయి. ఆ 50 రూపాయలు సరిపోక మళ్ళీ ఎక్కువ కష్టపడ్డాం. డబ్బుల కోసం అర్రులు చాచడం, దాంతో తల్లివైపు ఆస్తిపాస్తులు కావాలనుకోవడం, మామగారు సంపాదించిన సంపాదనని వాటాలుగా కోరుకోవడం, ఇవన్నీ పెరిగిపోతూ వచ్చాయి. తప్పెక్కడ జరిగింది? ఇప్పుడు విడిగా బతకడంలో ఉంది. కలిసి ఉంటే ప్రతిదీ కలిసి వస్తూనే ఉంటుంది. అందులో ఉన్న సుఖం మన ఆడపిల్లలకి మనం నేర్పించలేకపోయాం. దాంతో ఎవరికి వాళ్ళు విడిపోయారు. తప్పిప్పుడు ఎవరిది? మందే. అవునా కాదా? కనుక సదాచారం ఎక్కడి నుంచి ఉండాలి? ఒక గురువు నుంచి శిష్యుడు స్వీకరించాలి, తండ్రి నుంచి పిల్లలు స్వీకరించాలి, తల్లిని చూసి పిల్లలు నేర్చుకోవాలి. ఇలా ఉంటే సదాచారం అవుతాయి. అటువంటి సదాచారం తండ్రిని అడుగుతున్నాడు, నాయన అన్నీ మీరే చేస్తారు కదా, మళ్ళీ మీరు దేన్ని ఆశించి ఎవరి కోసం ఈ తపస్సును చేస్తున్నారు? మీరు చేసినటువంటి తపోభంగిమ చూసి నేను చాలా ఆశ్చర్యపోయానే, ఏమిటి కారణం, ఎవరి కోసం అని అడిగా. అంటే ఆయన చిరునవ్వు నవ్వాడు. అయ్యా, నీకు ఒక ప్రశ్న చెప్తా, నీకు సమాధానం చెప్తా. నువ్వు ఇప్పుడు ఎలాగైతే విస్మయాత్మకుడువై నన్ను ఇలా ప్రశ్నించావో, ఇదే ప్రశ్న నేను ఒకానొక సందర్భంలో నా తండ్రి దగ్గరికి వెళ్ళా. నా తండ్రి ఎవరు? విష్ణుమూర్తి. విష్ణులోకానికి వెళ్ళా ఆయన్ని కలవాలని. వెళ్ళేటప్పటికీ ఆయన కూడా నేను వెళ్ళేటప్పటికీ అద్భుతమైనటువంటి శేషపానకం మీద పడుకుని తాను కూడా తపోనిష్టలో ఉండి తనలో తను రమించిపోతూ ఉన్నాడు. ఆయన తపస్సు నుంచి బయటికి వచ్చేదాకా నేను కూడా కూర్చున్నా. ఎవరి గురించి తపస్సు చేస్తున్నాడు? ఇంత సృష్టి నేను చేసిన తర్వాత దీన్నంతా క్రమశిక్షణతో నడుపుతున్నవాడు కదా. అసలు నేను సృష్టి చేశాను అంటే ఆయన నుంచి నేను వచ్చిన వాడినే కదా. కనుక సృష్టి అయిందే, సృష్టి రచన అయింది, రెండు ఆయనే చేస్తున్నప్పుడు, సృష్టి కర్తవ్యం అంతా ఆయన భుజస్కంధాల మీద ఉన్నప్పుడు, సర్వులు ఆయన్నే భగవంతుడు అని కొలుస్తున్నప్పుడు, ఇంకా ఆయన దేనికోసం ఈ తపస్సు చేస్తున్నాడు? ఎవరి కోసం ఈ తపస్సు చేస్తున్నాడు? దేన్ని సాధించాలని ఈ తపస్సు చేస్తున్నాడు? ఈ 3 ప్రశ్నలతో నేను కూడా విష్ణుమూర్తి ఎదురుకుండా కూర్చున్నా. ఆయన కళ్ళు తెరిచిన తర్వాత నేను కూడా అదే ప్రశ్న మళ్ళీ నా తండ్రి అయినటువంటి విష్ణుమూర్తిని అడిగాను. నాన్నగారు, మీరు ఎవరి గురించి తపస్సు చేస్తున్నారు నాన్నగారు? నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది నాన్నగారు. అన్నీ పొంది ఉండి కూడా ఇంకా దేనికోసం, దేన్ని ఆశించి మీరు ఇంత ఇంత తపస్సు చేస్తున్నారు? అయితే మీరు తపస్సు ఏ కారణం చేత అనేకన్నా ఎవరిని గూర్చి అనేటువంటి ఆలోచన నాలో ఎక్కువైపోతాం. ఎవరిని గూర్చి తపస్సు చేస్తున్నారు? మిమ్మల్ని కూడా ఉద్ధరించగలిగేటువంటిది ఏదైనా ఉందా జగత్తులో? అదేమిటి అని అనగానే వెంటనే విష్ణుమూర్తి గారు చిరునవ్వు నవ్వి, నాయనా ఒకసారి గుర్తు తెచ్చుకో, నువ్వు ప్రతిదానికి కూడా సాక్షిభూతుడివే, కాస్త మరచావంతే. కాలక్రమేణా ఒకానొక సందర్భంలో ఈ జగత్తంతా కూడా ప్రళయంలో ఉండిపోయి, ఆ ప్రళయంలోంచి బయటికి వచ్చేటువంటి సందర్భంలో, అంటే మళ్ళీ సృష్టి రచన ప్రారంభమయ్యేటువంటి కాలంలో, నేను విశేషమైనటువంటి నిద్రావస్థలో, యోగ నిద్రావస్థలో కూరుకుపోయినటువంటి సమయంలో మధుకైటబులు అనేటువంటి వారు నా చెవి కర్ణ మలంలోంచి బయటకు వచ్చారు. వారిద్దరి చేత ముందు నువ్వే పీడింపబడ్డావు. పీడింపబడి నన్ను ఆశ్రయించిన తరుణంలో నేను ఆశ్రయించి ఉన్నటువంటి, లేదు నా యందు తామసిక స్వరూపంగా ఉన్నటువంటి నిద్రాదేవతను నమస్కరించుకుని నన్ను మేల్కొనేలా చేసి, నేను ఆ మేల్కొన్న తర్వాత ఈ మధుకైటవులతో నేను పోరాడేటువంటి ఒక స్థితిని నువ్వు చూసావు. నువ్వు అక్కడే ఉన్నావు. వారిద్దరిని నేను ఓడించలేనటువంటి సందర్భం వచ్చేటప్పటికల్లా నేను ఒక శక్తిని ఆరాధించాను. ఆ శక్తి యొక్క అనుగ్రహంతో వారిద్దరిని ఓడించానే తప్ప నా అంతటా నేనుగా ఆ మధుకైటబుల్నిద్దరిని కూడా ఓడించలేకపోయాను. అలాగే ఇంకొక సందర్భంలో హయగ్రీవ అవతారాన్ని ఎత్తినటువంటి సమయంలో, దానికి ముందుగా ఒకానొక దేవదానవ యుద్ధంలో విశేషంగా అలసిపోయి 10,000 సంవత్సరాలు నిరంతరంగా యుద్ధం చేసి శరీరం దస్సిల్లిపోయి నాకు తెలియకుండా నేనే యోగ నిద్రావస్థలోకి వెళ్ళిపోయా. అంటే తామసిక శక్తి నన్ను ఆవరించేటప్పటికి ఏమైపోయింది? యోగ నిద్రావస్థలోకి వెళ్ళిపోయేటప్పటికల్లా దేవతలందరూ కూడా నన్ను నిద్ర మేల్కొల్పాలనేటువంటి ఉద్దేశంతో నా తలనిగాస తీసేశారు. నా తల కూడా తెగి పడిపోయింది. ఆ క్షణంలో, ఆ సందర్భంలో కూడా ఈ శక్తులన్నింటికీ మూలశక్తి అయినటువంటి ఒక పరమేశ్వరి స్వరూపం వచ్చి మళ్ళీ నాకు హయగ్రీవ స్వరూపాన్ని ఇచ్చి దాని ద్వారా హయగ్రీవుడు అనబడేటువంటి రాక్షస సంహారం నా చేత చేయించింది. కనుక ఏది ఎలా జరిగినా, ఏం జరిగినా, మనం అనేటువంటి వాళ్ళం ఒక సృష్టి చేయడానికి నువ్వు స్థితి కారణంగా నేను, తర్వాత లయాన్ని చేసినటువంటి దానిలో కొంత భాగాన్ని ఏ పూట కాపూట లయింప చేయడానికి
శివుడు అనేటువంటి 3 రూపాలు సృష్టి లయకర్తలుగా మనం ఇక్కడ కనపడుతూ ఉన్నాం. కానీ ఈ 3 రూపాలు ఇక్కడ ఉన్నాయంటే దాని వెనక ఒక అత్యంత బలోపేతమైనటువంటి శక్తి ఉంది. ఆ శక్తి చైతన్యం నుంచే ఆవిడ పని ఏదైతే ఈ సృష్టి రచన చేయాలని ఉందో ఆ సృష్టి రచనలో భాగంగానే ఆవిడ మూలశక్తులుగా ఆ మూలశక్తిలోంచి ఉన్నటువంటి నామం చెప్తూ ఉంటారు లలితా సహస్రనామంలో. సృష్టికర్త్రి బ్రహ్మరూప, గోప్త్రి గోవింద రూపిణి, సంహారిణి రుద్రరూప, తిరోధానకరి ఈశ్వరి. అవునా కదా? ఈ 4 రూపాలు కూడా తన నుంచి జగత్తులోకి ఆవిడ ప్రకటన చేసిందట. సృష్టికర్త్రి అంటే సృష్టి చేసేటువంటి సమయంలో ఆవిడ సృష్టికర్త్రి, బ్రహ్మరూప, తాను బ్రహ్మయ్యి బ్రహ్మస్వరూపంలోకి ఒక రూపాన్ని బయటికి వెడలగక్కి ఆ బ్రహ్మస్వరూపం చేత సృష్టి రచన చేయించింది. అంతే తప్ప బ్రహ్మకి అధికారికత లేదు సృష్టి చేయడా. నువ్వు కూడా ఒకనొక సందర్భంలో మేల్కొన్నాక నువ్వేం చేయాలో నీకు అర్థం కాల. నువ్వు బ్రహ్మవయ్యా, నువ్వు సృష్టి రచన చేయాలి, నీకు ఆ శక్తిని ఇస్తున్నానని అమ్మ ఆకాశవాణిగా పలికితే తప్ప నీకు నీ శక్తి నీకు అర్థం కాల. కనుక నువ్వు నేను రుద్రుడు కనపడుతున్నాం, కానీ మనకు ఆ శక్తులు రావాలి అంటే మాత్రం ఒక మూల ప్రకృతి తత్వం అనేటువంటి చైతన్య స్వరూపిణిగా ఉంది మనందరికీ పైన. ఆ శక్తి అనుగ్రహం లేకపోతే మనం ఏ పనిని చేయలేం. కనుక నేను ఇప్పుడు చేసినటువంటి ధ్యానము, నేను నిరంతరం చేసేటువంటి తపస్సు ఆ సర్వచైతన్య స్వరూపుణ్ణి పొందడం కోసమే. ఆ సర్వచైతన్య స్వరూపము నేను ఎంతటి వాడిని, ఆవిడ గురించి నేను చేసినటువంటి తపస్సు ఎంత గొప్పదయ్యా అంటే నేను ఆ శక్తిని నిరంతరం అనుభవించడం కోసం, పొందడం కోసం తపస్సు చేస్తూ ఉంటాను. ఆ శక్తి నా యొక్క అనుగ్రహం కోసం నిరంతరం నాకై తపిస్తూ ఉంది. మేమిద్దరము 2 వేరు విభాగాలుగా కనపడుతూ ఉంటాను తప్ప ఇద్దరము కూడా చైతన్య స్వరూపం దగ్గరికి వచ్చేటప్పటికల్లా, శక్తి విభాగంలోకి వచ్చేటప్పటికల్లా మేమిద్దరము కూడా ఒకటిగానే ఉన్నటువంటి వాళ్ళం. రూపాలు మాత్రమే వేరుగా ఉంటాయి. అలాగే పరమశివుడు కూడా అమ్మని ఎంతో తపించి ఆవిడ్ని పొంది ఆవిడచే అభిమానింపబడి ఆవిడచే ఆకర్షింపబడినటువంటి వాడిగా ఉన్నతమైనటువంటి తపస్విగా మిగిలిపోయినాడు. కనుక ఆయన నేను ఎప్పటికీ ఉండిపోయేవాళ్ళం ఈ జగత్తులో. ఎంత సృష్టి రచన జరిగినా ప్రళయకాలం వచ్చేటప్పటికల్లా నీతో సహా మొత్తం జగత్తంతా కూడా లయమైపోవాల్సింది. ఉండిపోయేది ఎవరైనా ఉన్నారు అంటే ఒకటి నేను, 2 పరమశివుడు. వీళ్ళిద్దరం ఎలా ఉండిపోతాం? మొత్తం ఈ ప్రళయ సంభూతమైనటువంటి జగత్తుకి సాక్షిభూతులుగా మిగిలిపోతాం. ఎందుకు ఉండిపోతున్నాము అంటే మేము నిరంతరం తపస్సు చే పొందినటువంటి స్వరూపమే ఆ సర్వచైతన్య స్వరూపం. కనుక ఆవిడ ఏం చేస్తుంది? మమ్మల్ని అలా ఉంచేస్తుంది, ఉంచి తాను ఆనందాన్ని అనుభవిస్తూ ఉంది. ఆ ప్రళయకాలానికి కూడా సాక్షిభూతులుగా మమ్మల్ని చేసి ఆ ప్రళయకాలం ఉందిరా అప్పుడు ఇలా ఉంటుంది అని జగత్తుకు చెప్పేటువంటి విధానంలోకి మమ్మల్ని తీసుకొచ్చి, నువ్వెందుకు ఉండలేకపోతున్నావు అంటే నీ శక్తి, నీ తపస్సు అంత స్థాయిలో లేదు. నువ్వు కొంతవరకు మమ్మల్ని గురించినటువంటి తపస్సు చేస్తున్నావు, నీకు నిర్వర్తించబడినటువంటి కార్యక్రమాన్ని అంతవరకే నిర్వర్తిస్తున్నావు. అంతకు మించి నీ స్థాయిని, నీ శక్తిని పెంచుకునేటువంటి ప్రయోగం అంత ధ్యాస నీకు రావట్లేదు అని చెప్పాడు. ఇంకా దాంతో అప్పటి నుంచి నాకేం కోరిక పుట్టింది? నేను కూడా ఆ మూలశక్తిని పట్టుకోవాలి, నేను కూడా ఆ మూలశక్తికై ప్రయత్నించాలి, ఆ మూలశక్తిని నేను కూడా సాధన చేయాలనేటువంటి కోరికతో ఇగో ఇప్పుడు కూర్చుని ఆ మూలశక్తిని ధ్యానిస్తున్నాను. అవునా కదా? ధ్యానిస్తున్నా అని చెప్పేశారు. దాంతో బ్రహ్మదేవుడు కాస్త నాయన ఇన్నాళ్ళకి మంచి విషయం చెప్తారు, సెలవిచ్చారు నాకు, నేను కూడా ఆ మూలశక్తిని గురించినటువంటి ఆరాధన చేసుకుంటానని నేను బ్రహ్మలోకానికి వచ్చి నా యొక్క ధ్యానాన్ని, నా యొక్క తపస్సుని పెంచుకుంటూ వచ్చాను. ఇవాళ నువ్వు నన్ను చూసావు. కనుక బ్రహ్మ విష్ణు మహేశ్వరమైనటువంటి మేము ముగ్గురం కూడా అమ్మ నుంచి వచ్చినటువంటి ఒకానొక సృష్టి స్థితి లయ కారణమైనటువంటి సంభూతులమే. ఆ లయ కారణమైనటువంటి విభాగాలను నిర్వర్తించడం కోసం వచ్చినటువంటి వాళ్ళమే. అంతా మాదన్నట్లే కనపడుతుంది. ఇల్లంతా నాదే, నేనే కొనుక్కున్నా, స్థలం నేనే కొనుక్కున్నా, దాని మీద బిల్డింగ్ నేనే కట్టుకున్నా, లోన్ తీసుకున్నాను, డబ్బులు తీసుకొచ్చుకున్నాను, ఎక్కడ ఏ అప్పు చేశానో నా ఇష్టం, నా ఇల్లు నేను కట్టుకున్నా. కరెంటు ఆ ఇల్లు కట్టుకోవాలంటే ఇది నాది అనిపించుకోవడానికి ఏం చేయాలి? ఇది నాదే. ఆ నాది అనిపించుకోవాలంటే పలానా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఈ స్థలం నాది అని అమ్మినవాడు సంతకం పెట్టాల్సిందే, కొనుక్కున్నవాడు సంతకం పెట్టాల్సిందే. అంటే అధికారికత మనకి లోబడి ఉన్నాం. ఇల్లు కట్టుకోవాలి, పర్మిషన్స్ అన్నీ తెచ్చుకోవాల్సిందే. ఆ ఇల్లు ఇలా కట్టుకుంటాను ముందే ప్లాన్ అడుగుతాడు. ప్లాన్ అడగకుండా నీ ఇష్టం నువ్వు కట్టేసుకోరా అని కింద భూములు దవ్వేసుకుని, గనులు దవ్వేసేసుకుని, పైనేమో హర్మ్యాలు దాటేసేసి, విమానాలకు కూడా అడ్డొచ్చేసేసి, అసలు అది నిలబడుతుందో పడిపోతుందో అర్థం కాకుండా నువ్వు దాన్ని రక్షణ లేకుండా నిర్మించుకుని 10 మంది రక్షణని కూడా పాడు చేసేవంటి కట్టడాలు కనుక నువ్వు కడితే
దాన్ని ఎవరు ఒప్పుకోరు. అంటే దానికి ఒక నిర్దిష్టమైనటువంటి కార్యవర్గం ఉంటుంది. నువ్వు ఎలా ప్లాన్ చేస్తున్నావు, నీ ఇంటిని ఎలా కట్టుకుంటున్నావు, ఎంత స్థలం ఉంది, ఆ స్థలంలో నీకున్న డబ్బు ఎంత, నువ్వు ఎంత తెచ్చుకుని దాని మీద పెడుతున్నావు, ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, వీటన్నిటికీ సమాధానాలు చెప్పాలి. చెప్పిన తర్వాత ఇల్లు కట్టుకుంటున్నావు, నువ్వు ఎలాంటి ప్లాన్ వాళ్ళకి ఇచ్చావో ఆ ప్లాన్ అన్ని ఆధారం చేసుకుని ఇల్లు కట్టుకోవాలి. ఏమన్నా మార్చావా మళ్ళీ దాని గురించి డబ్బులు కట్టాల్సిందే. అవునా కదా, అన్నీ చూస్తూనే ఉన్నాం కదా. కరెంట్ కనెక్షన్ పెట్టుకున్నావు, దానికి డబ్బులు కట్టాల్సిందే. ఇది నా ఇల్లు, నా కరెంటు, నేను డబ్బులు కట్టను. 2 నెలలు చూస్తాడు, 3వ నెల పీక్కుపోతాడు. మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫైన్ కట్టి చచ్చినట్టు మళ్ళీ మన కనెక్షన్ మనం తెచ్చుకోవాల్సిందే. మళ్ళీ పేయకుండా వాడికి కూడా కాస్త ఆమ్యామ్య ఇవ్వాల్సిందే. వాటర్ కనెక్షన్ నా ఇంట్లో నా నీళ్ళు నాకు వస్తున్నాయి అని అనుకుంటే కుదరదు. వాటర్ కనెక్షన్కి ఉండాల్సింది, డబ్బులు కట్టాల్సిందే. అలాగే బ్రహ్మదేవుడు చెప్పాడు నారదుడికి, అయ్యా అన్నీ మనవన్నట్లుగానే కనబడుతూ ఉంటాయి, కానీ ఎక్కడ నేను నాది అనుకున్నా సరే దానికి పరిమితమైనటువంటి నిర్దిష్టమైనటువంటి మార్జిన్స్ ఉన్నాయి. ఆ పరిధుల్ని దాటి ప్రవర్తించడానికి నాకు, విష్ణువుకి, శివుడికి కూడా అర్హత ఎక్కడ కూడా లేదు. ఆ నిర్దిష్టమైనటువంటి ఆ పరిధుల్ని నిర్దేశించి మాకు ఇచ్చినటువంటిదే సర్వచైతన్య రూప. ఆవిడే మహాశక్తి, ఆవిడే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి సంయోగము. కనుక ఆ శక్తికి నిరంతరం నమస్కరించుకుంటూ ఉండాలి. ఆ శక్తిని నిరంతరము కూడా ఉపాసన చేస్తూ ఉండాలి. ఆ శక్తి ద్వారా మన యొక్క స్థాయిని, యోగ్యతని పెంచుకుంటూ ఉండాలి. ఆ యోగ్యత ద్వారా ఏం జరుగుతుంది, మన యొక్క ఆ శక్తితో ఆ సంబంధం అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. పెరుగుతూ ఇప్పుడు ఏమవుతుంది, మన యొక్క ప్రాబల్యం ఇంకాస్త పెంచుకునేటువంటి అవకాశం మనకి దక్కుతూ ఉంటుంది. ప్రాబల్యం పెంచుకోవడం వల్ల ఏముంది, దాదాగిరి చేయడం కాదు. ఇగో నాకు ఫలానా వాళ్ళు తెలుసు, నాకు ముఖ్యమంత్రి తెలుసు, లేకపోతే ప్రధానమంత్రి తెలుసు, అవునా కదా, వాళ్ళందరూ తెలుసు కనుక మీరు నాకు ఇలా చేయాలి అలా చేయాలని చేసుకోవడం దాదాగిరి అవుతాయి. కానీ ప్రాబల్యం పెంచుకోవడం ఎలాంటిది, పరాశక్తితో ప్రాబల్యం పెంచుకోవడం ఎలాంటిది, నువ్వు ఏది అనుకుంటే అది, నువ్వు ఎలా అనుకుంటే అలా, అది సాత్వికమైనటువంటి గుణసంపద అయితే కనుక నీ యొక్క ప్రతి కోరిక, ధర్మబద్ధమైనటువంటి కోరిక, ప్రకృతి తనంతట తాను నీ మనసులో కోరిక తగిలిన మరుక్షణం తీరుస్తుంది. అది కనెక్టివిటీ పెంచుకోవడం. అని నాకు ఆకలేస్తోంది మనసులో గట్టిగా అనుకుంటే ప్రకృతి స్వరూపమైనటువంటి తల్లి తనంతట తాను తీసుకొచ్చి ఓ పండు చేతిలో పెట్టగలగాలి. అటువంటి స్థితిలో నీ ఆకలి తిరగలగాలి. నువ్వు సంపాదించుకునేది ప్రకృతితో సంబంధం ఒక్కటే. నేను ప్రకృతిని వదిలేసేసి నేను ఈ సమాజంలో సంపాదన చేస్తున్నాను, డబ్బులు ఇంత సంపాదిస్తున్నాను అనుకోకుండా ఏదో ప్రదేశానికి వెళ్ళావు, అక్కడ నీళ్లు దొరకలేదు, ఫుడ్ ఎవరు ఇవ్వలేదు, ఎటూ కానటువంటి సమయంలో అర్ధరాత్రి పూట ఆకలితో మటమటలాడిపోయావు, జేబులో 1 కోటి రూపాయలు విలువైనటువంటి కార్డు ఉంది, క్యాష్ ఉంది, బంగారం ఒంటి మీద ఉంది, ఏది పనికి రావట్లేదుగా. ప్రకృతితో నీకు కనెక్టివిటీ తగ్గిపోతుంది. అదే ప్రకృతితో కనెక్టివిటీ పెంచుకుంటే ఆకలిస్తుంది అనుకునేటప్పటికీ నిండా కాసినటువంటి పళ్ళతో ఉన్నటువంటి చెట్టు దర్శనం ఇస్తాం, అవునా కదా, ఇస్తుందా ఇవ్వదా, ఇస్తుందా అని ప్రశ్నించుకోవడం కన్నా చేసి మనం ఎందుకు నిరూపణ చేయలేము, ఎవరికి వాళ్ళం ప్రకృతితో ఎందుకు ఈ అనుసంధానం చేసుకుని ప్రకృతితో కనెక్టివిటీ ఎందుకు పెంచుకోలేమని ఎవరికి వాళ్ళం ప్రశ్నించుకోవాలి. ఆ కనెక్టివిటీ పెంచుకోవాలి. ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళతో ఫోన్లో మాట్లాడడం బాగుంది, మానసికమైనటువంటి కనెక్టివిటీ కనుక పెంచుకుంటే, బాంధవ్యాలు పెంచుకుంటే, ఇదివరకు అనేవాళ్ళు టెలిపతి, అమ్మాయి వాళ్ళు నేను ఇదే అనుకున్నాను నీకు ఎలా తెలిసిపోయింది, ఎప్పుడో ఒకసారి వచ్చి కూతురు అమ్మ పండగకు వస్తున్నాను కదా అని చెప్తుంది. పండగకి కూతురు వస్తుంది కదా, పాపం దానికి ఇష్టమైంది ఏమన్నా కొందామని తల్లి ఏదో చేరుకుంటుంది, అమ్మ ఇదే అనుకున్నానమ్మా నీకు ఎలా తెలిసిపోయిందమ్మా. కొడుకు ఎక్కడి నుంచో వస్తూ ఉంటాడు. ఆ రోజుల్లో ఫోన్లు ఏం లేవు, పెద్దగా మాట్లాడేసుకోవడానికి ఫోన్లు ఏం లేవు. అయినా సరే అబ్బాయి ఇంటికి వెళ్ళంగానే అమ్మ నాకు ఇష్టమైంది ఇది వండి పెడితే బాగుండు కొడుకు అనుకుంటాడు. వెళ్ళంగానే తల్లి అదే చేసి పెడతాడు, అమ్మ ఎలా తెలిసిపోయిందమ్మా నా మనస్సు, నీకు అన్నీ తెలిసిపోతాయమ్మా అని. ఎలా తెలిసింది, ఆ పేగు బంధం అలాంటిది, ఆ కనెక్టివిటీ అలాంటిది. తల్లి బిడ్డ ఆలోచించాడా లేదా అనేటువంటి విషయాన్ని తల్లి పక్కన పెట్టేసి తాను బిడ్డ గురించి అతిగా ఆలోచిస్తుంది. అదే బిడ్డ కూడా తల్లి గురించి, తన యొక్క కనెక్టివిటీ గురించి నిరంతరం తల్లి స్మరణలో ఉంది. మా అమ్మ పాపం మా కోసం ఎంత కష్టపడింది, ఇలా ఆలోచిస్తూ కనుక ఉంటే తల్లి చేసేటువంటి ప్రతి పని కొడుకు కానీ కూతురు కానీ వీళ్ళ మనస్సులో రగిలేటువంటి కోరికలుగా మారిపోతుంటాయి. ఆవిడ చేసే ప్రతి పని వీళ్ళకి ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. అటువంటి ఆనందాలు ఈ రోజుల్లో తగ్గిపోవడానికి కారణం ఏమిటంటే మాటలు తగ్గిపోవడం, బంధాలు తగ్గిపోవడం, తల్లి పిల్లలు కూడా మాట్లాడుకోవట్లా. నేను చూస్తున్న ప్రైవసీ, ప్రతి ఇళ్లలోనూ ప్రైవసీ పెరిగిపోయింది. పిల్లలతో కూడా ఇది మాట్లాడచ్చు ఇది మాట్లాడకూడదు అనేటువంటి మార్జిన్స్ వచ్చేసేసారు. అమ్మో పిల్లలతో అలా మాట్లాడకూడదండి, ఎవరు చెప్పారు అలా మాట్లాడకూడదని? పిల్లలతో మాట్లాడకపోతే ఎవరితో మాట్లాడతాం? ఒళ్ళు మండింది కొట్టేస్తానని చెప్పేసి బెల్ట్ తీసుకురావాలి, అంత స్వతంత్రం ఉండాలి పిల్లల దగ్గర. దెబ్బ తినైనా మళ్ళీ వాడు మన దగ్గరికి వస్తాడనేంత ప్రేమ చూపించగలగాలి. ఆ ప్రేమ నువ్వు ఇవ్వలేకపోతే వాడికి తగినట్లుగా నువ్వు వంగిపోతున్నావు. రోజు నువ్వు వంగుతున్న కొద్దీ వాడు ఉంచుతున్నాడు, భయపెడుతున్నాడు నేను ప్రేమ అనే పేరుతో.
దాన్ని ఏమంటాం? అలా భయపెడుతున్నా ప్రేమిస్తున్నావంటే ఇది ఎలాంటి ప్రేమ? ధృతరాష్ట్ర ప్రేమ. దుర్యోధను కూడా భయపెట్టాడు, నాన్న నువ్వు నా కోసం ఇలా చేయకపోతే నేను ఒప్పుకోను, నేను ప్రాయపవేశం చేస్తా అన్నాడు. పోరా చేసుకో, 100 మంది ఉన్నారు, నువ్వు ఓడిపోతే నాకే ఉంది అన్నాడు అనుకో ధృతరాష్ట్రుడు, బాగుపడేవాడు దుర్యోధనుడు. అలా అనకుండా ధృతరాష్ట్రుడు ఏం చేశాడు? అయ్యో నాయన అలా మాట్లాడకుండా, నా కంటి పాపవి, నా ఇంటి వంశానికి కురానివి అన్నాడు. కురాని అనేటప్పుడు మొత్తం కౌరవ వంశాన్ని నాశనం చేసేసాడు మొత్తం దుర్యోధనుడు. కనుక పిల్లలతో ఎలా మెలగాలి దగ్గర నుంచి ప్రతి విషయాన్ని ఇప్పుడు ఎవరు చెప్తున్నారు? అమ్మ చెప్తాం. ఎక్కడ చెప్తోంది? దేవి భాగంలో చెప్తాం. ఆ కనెక్టివిటీ పెంచుకోరా. ఆ కనెక్టివిటీ పెంచుకుంటే వచ్చేటువంటిది ఏమిటి? నాకు అతి సమీపంగా నువ్వు వచ్చేస్తావు, నాకు అతి సమీపంగా నువ్వు రావడమే నాకు కావాలి. అతి సమీపంగా వచ్చి 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 చివరికి ఏమవుతావు? నీకు నాకు అభేద స్థితి వచ్చేస్తుంది. ఆ అభేద స్థితి ఎప్పుడైతే వస్తుందో ఉన్నదంతా ఏకా స్వరూపమే ఉంటుంది. ఆ ఏకా స్వరూపమే అసలైనటువంటి నా స్థితి. ఆ స్థితిని నీకు ఇవ్వడానికి నేను ఇక్కడ ఉన్నాను అని ఆ అమ్మ నిరంతరం కూడా ఉవ్విళ్ళూరుతూ ఉంటుంది. ఆ ఉవ్విళ్ళూరుతున్నటువంటి తల్లి యొక్క మనస్సు తెలుసుకోక మనము ఈ లౌకికాచారాల్లోకి వెళ్ళిపోతున్నాం. మన సుఖాల్ని, మన సంతోషాల్ని అశాశ్వతంగా ఉన్నటువంటి ఈ పరిమితుల్లోనే వెతుక్కుంటూ ఉంటున్నాం. ఆ స్థాయి దాటిపోతే బాధపడుతున్నాం, డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉన్నాం. ఆ డిప్రెషన్ అనే వర్డ్ అసలు హిందూ సమాజంలో ఉండడానికి అవకాశం లేదు. వైదిక ధర్మాన్ని ఆచరించే వాళ్ళ ఇళ్లలోకి ప్రవేశించడానికి అవకాశం లేదు. అదే పెద్ద కలిపురుషుడు. ప్రతి వాళ్ళల్లో నుంచి వాళ్ళ రోజుల్లో వచ్చేటువంటి పెద్ద విపరీతమైన మాట డిప్రెషన్. ఎందుకు వస్తుంది ఆ డిప్రెషన్? మనం ఏంటో మనకి తెలియాలి, మన యొక్క పరిమితులు ఏమిటో మనకి తెలియాలి, మన పరిధులు ఏమిటో మనకి తెలియాలి, మనం ఎంత విస్తృతంగా ఎదగాలో మనకు ఒక ఐడియా ఉండాలి, ఒక సంకల్పం ఉండాలి. మన వాళ్ళు, మన తల్లి, మన తండ్రి పట్ల పూర్ణమైనటువంటి ధ్యానం ఉండాలి, వాళ్ళ పట్ల ప్రేమ ఉండాలి. ఇవి కనుక ఉంటే మనిషి ఎట్టి పరిస్థితుల్లో డిప్రెషన్లోకి వెళ్ళడానికి అవకాశం లేదు. ఇవన్నీ కూడా చెప్పిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడు బ్రహ్మదేవుడు? నేనిగో ఈ తపస్సు అంతా కూడా ఆ సర్వచైతన్య స్వరూపం కోసమే చేస్తున్నానని చెప్పాడు. ఆ మాటలన్నీ విన్నానయ్యా నేను. కనుక ఇవాళ నువ్వు నీ కష్టాన్ని నాకు చెప్పావు వేదవ్యాస. నీకు ఎటువంటి కుటుంబ భారము లేకుండా పంచభూతాత్మకమైనటువంటి జగత్తు ఆధారితంగా ప్రేరితంగా నీకు ఒక కొడుకు కోరుతున్నావు, ఒక కొడుకుని కోరుతున్నావు. అది సంపాదించాలంటే నీకున్నటువంటి ఒకే ఒక మార్గం ఆ సర్వచైతన్య స్వరూపాన్ని తపస్సుతో నువ్వు సానుకూలం చేసుకో. ఆవిడ యొక్క అనుగ్రహం నీ మీద పడిందా, నీకు నీ కోరిక తీరిపోతుంది, నిమిషం పట్టదు అని చెప్పాడు. వెంటనే వేదవ్యాసుల వారికి ఆనందం కలిగింది. ఆహా, ఇంతసేపు నేను దేనికోసమైతే వేస్ట్ చేస్తున్నానో ఆ సమాధానం దొరికింది. ఇప్పుడు నేను తప్పించవలసినటువంటి స్వరూపం ఏమిటి? ఆ సర్వచైతన్య స్వరూపం. ఆ సర్వచైతన్య స్వరూపాన్ని నేను పట్టుకుంటాను, నేను దానికోసం తపస్సు చేస్తానని ఉన్నట్లుండి లేచి గురువు దగ్గర పర్మిషన్ తీసుకుని వెంటనే బయలుదేరారు. బయలుదేరి ఏం చేశాడు? వెళ్తూ ఉన్నారు. ఈ లోపల శుకుల వారు కాసేపు సూతుల వారు ఆగారు. ఆగంగానే ఇక్కడ వింటున్న వాళ్ళు ఎవరు? సౌనకాది మహర్షులందరూ కూడా వింటున్నారు, మునులందరూ కూడా వింటున్నారు. వింటూ వింటూ వాళ్ళు ఆపారు. అయ్యా సూత మహర్షి, ఒక విషయం, మీరు చెప్తున్న విషయాలన్నీ చాలా బాగున్నాయి. ఇప్పుడు వేదవ్యాసులు వెళ్తారు, తన తపోనిశతో పొంది ఉంటారు, అది తర్వాత విషయం. ఇప్పుడు మీరు చెప్పినటువంటి విషయాల్లో మాకు అర్థం కానటువంటి విషయం అవుతుంది. మహాదేవుడు, దేవదేవుడు అనేటువంటి విష్ణుమూర్తి యొక్క తలకాయ తెగి పడిపోయిందా? ఎలా సాధ్యం? ఎలా జరిగింది? ఇదంతా కూడా ఎవరి ద్వారా జరిగింది? ఎవరు ఖండించారు? అసలు అంత విపత్తు జగత్తుకు వచ్చిందా? ఎప్పుడు వచ్చింది? ఆ సర్వదేవుడైనటువంటి విష్ణువు యొక్క తలకాయ తెగింది అనగానే నువ్వు తర్వాత చెప్పిన విషయాలు ఏవి ఇక బుర్రలోకి వెళ్ళా. సందేహం వచ్చిన చోట బుద్ధి నిలిచిపోతూ ఉంది. కనుక ఆ సందేహం తీరకపోతే ఇంకా మా మనసు మళ్ళీ ముందుకి వెళ్ళడానికి ఆస్కారం, ఒక అవకాశాన్ని మాకు ఇవ్వదు. కనుక మా సందేహాన్ని తీర్చు. ఎందుకు మహావిష్ణువు యొక్క శిరస్సు తెగి పడింది? మాకు సభ్యమైనటువంటి వివరణ నీ ద్వారా కోరుతున్నాము అని. అప్పుడు వెంటనే సూతుల వారు మళ్ళీ మొదలెట్టారు. ఒకానొక సందర్భం అయ్యా, అద్భుతమైనటువంటి కాలం, చక్కగా సాత్విక రజోగుణాలతో కూడుకున్నటువంటి కాలం జాగ్రత్తగా గడిచిపోతూ ఉన్నది. ఆ సందర్భంలో హయముఖుడైనటువంటి వాడు, అంటే గుర్రము ముఖము కలిగినటువంటి వాడు ఒక దానవుడు పుట్టాడు. ఆ దానవుడు ఏం చేశాడు? విశేషంగా అమ్మవారిని గురించినటువంటి తపస్సు చేశాడు. ఆ చేసేటువంటి సందర్భంలో అమ్మవారి యొక్క సత్వగుణ ప్రధానమైనటువంటి బీజాక్షరాన్ని, శ్రీం అనేటువంటి బీజాక్షరాన్ని పట్టుకున్నాడు వాడు. ఆ శ్రీం అనేటువంటి బీజాక్షరానికి అమ్మ లొంగుతుందని వాడి గురుదేవుడు వాడికి చెప్పి ఉన్నారు. అమ్మ ఏ బీజాక్షరానికైనా లొంగుతుందో లొంగదో, ఎంతవరకు అనుగ్రహిస్తుందో నేను చెప్పలేను, కానీ ఆవిడ సాత్విక గుణసంపన్నమైనటువంటి బీజాక్షరం శ్రీం అనేటువంటి బీజాక్షరం.
ఆ శ్రీం అనేటువంటి బీజాక్షరాన్ని నువ్వు పట్టుకో, దాన్ని తపస్సు చేయి, సాధించుకో. దాని ద్వారా అమ్మ నీ కళ్ళ ముందుకు వచ్చి ప్రత్యక్షమవుతుంది కనుక అది సాధించేదాకా నువ్వు కూర్చున్న చోటు నుంచి లేవకు అని శాసనం చేసి వెళ్ళిపోయారు గురువు. అసలే దానవుడు, మొండిగా ఉంటుంది పట్టుదల. దాంతోపాటు గురువు ఆజ్ఞ కూడా వచ్చింది. పైగా తాను సాధించవలసిందంతా కూడా గురువు గారు చెప్పి ఉన్నారు, అది సాధించాలనేటువంటి పట్టుదల లోపల ఉన్నటువంటి వాడు. దాంతో ఏం చేశాడు, ఇంకా కూర్చున్నాడు, ఇంకా అమ్మని గురించినటువంటి విశేష సాధన చేశాడు. ఎంత సాధన అంటే 1000 సంవత్సరాల పాటు కూర్చున్న చోటు నుంచి కదలకుండా ఆ సాత్విక బీజాక్షరాన్ని విశేషంగా ఆరాధిస్తూ వచ్చాడు. ఆ సాత్విక బీజాక్షరాన్ని పట్టుకునేప్పటికి అమ్మవారు ఏమైపోయింది, ఆవిడ మనస్సు చేస్తున్నటువంటిది స్వార్థం కోసమని తెలిసినా, చేస్తున్నవాడు దానవుడు అని తెలిసినా, చేయబడుతున్నటువంటిది తపస్సు, తపస్సుకి లొంగేటువంటి తల్లి అతడు. చూసింది 1000 సంవత్సరాలు గడవంగానే ఒకనొక శుభముహూర్తంలో ఆ హయగ్రీవుడు అనబడేటువంటి ఆ రాక్షసుడు ఎదురకుండా ప్రత్యక్షమై అడిగింది, నాయన నీకేం వరం కావాలి? అద్భుతమైనటువంటి తపస్సును చేసావు, నా మనస్సు ఆనంద డోలికల్లో చక్కగా విహరిస్తాం. ఆనంద డోలికల్లో విహరిస్తున్నటువంటి మనస్సుని నిన్ను చూడాలనేటువంటి తాపత్రయంతో వచ్చి నీ ముందు నిలబెట్టా కనుక ఏం కోరిక కావాలి, నీకేం తీరాలని ఇంత తపస్సు చేసావు, ఇంత ఇంద్రియాలని కట్టుదిట్టం చేసి, మనస్సుని లగ్నం చేసి, బుద్ధిని ప్రేరకం చేసి, మొత్తం నీలో ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని అంతటినీ కూడా నా పాదాల దగ్గర వేల్చి చేసావు. అంటే ఆ తపస్సు చేసేటువంటి విధానంలో రకరకాల నియమాలు ఉన్నాయి. ఆ నియమానుసారంగా వాడు మొత్తం తన ఐశ్వర్యాన్నంతా కూడా హోమగుండంలో వేల్చేశాడు. అలా వేల్చి తపస్సు చేశాడు. ఆ తపస్సు చేసేప్పటికల్లా నీ పట్ల నాకు అమితమైనటువంటి కనికరం కలిగింది కనుక నువ్వే కోరిక కోరుతావో కోరుకో అని. వెంటనే హయగ్రీవుడు అన్నాడు, అమ్మ నాకు మరణం లేకుండా శాశ్వతంగా నిలిచిపోయేటువంటి వరాన్ని ఇవ్వ. వెంటనే అమ్మవారు అంది, నాయన ఆయన ప్రతి వాళ్ళు అడిగేటువంటి కోరికే, మనిషిగా ఒక శరీరంతో, ఒక రూపంతో, ఒక గుణంతో జగత్తులోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఏదో ఒక సందర్భంలో ఆ శరీరం పడిపోవాల్సింది. పడిపోకుండా శరీరం నిలవడానికి అవకాశం ఈ జగత్తులో లేదు కనుక అది తప్ప నువ్వు ఏ కోరిక కోరినా నీకు అనుగ్రహిస్తాను అని చెప్పింది. వాడు కాసేపు ఆలోచించాడు, తర్జన పడ్డాడు. అమ్మవారిని మళ్ళీ అడిగాడు, అమ్మ నాలాంటి వాడు ఎవరైనా ఉన్నాడా, నాలాంటి వాడు ఎవరైనా ఉన్నాడా అంటే నాయన అంది. అంటే భక్తిలోనా, శ్రద్ధలోనా, తపస్సు చేయడంలోనా అంటే కాదమ్మా రూపంలో అన్న. అమ్మ రూపంలో అమ్మ నాలాగా సగం ఈ భుజాల నుంచి మెడ నుంచి ఉన్నటువంటి భాగం అంతా మనుష్య శరీరంగాను, పైన ఉన్నటువంటి భాగం అంతా కూడా హయముఖముతో ఉన్నటువంటి గుర్రం ముఖంతో ఉన్నటువంటి వాడు ఎవడైనా జగత్తులో ఉన్నాడా? ఎక్కడా లేడునైనా, నువ్వు ఒక్కడిగా ఉంది. ఎక్కడా లేడు కదా. ఇంకోసారి ఎక్కడా లేనైనా, అన్ని లోకాల్లో చూసావంటే ఎక్కడా లేనైనా అన్ని లోకాల్లోనూ చూసాను, నువ్వు ఒక్కడివే ఉన్నావు అని. అయితే అమ్మ ఒక ప్రశ్న, ఒక కోరిక కోరుకుంటా. ఏమిటా కోరిక? నాలా ఉన్నటువంటి వాడితోనే, పైగా నేను నల్లగా ఉన్నాను, అందరూ నన్ను ఎప్పుడూ ఎక్కిరిస్తూ ఉంటారు. నేను నల్లగా ఉన్నాను కదా, నల్లగా అసలు ఇంకోడు లేడు, అసలు నాలా ఉన్నటువంటి వాడు ఎక్కడా లేడు. ఆ ఎక్కడా లేనటువంటి నాలాంటి వాడితో, తెల్లగా ఉన్నటువంటి వాడితో నా మరణం సంభవించాలి. అప్పటిదాకా నాకు మరణం వద్దని చెప్పేసి, నాలా ఉన్నటువంటి తెల్లనైనటువంటి శరీరం కలిగిన వాడితో నా మరణం సంభవించాలి, అంతకుమించి నాకు మరణం రావడానికి అవకాశం లేదు, నన్ను అనుగ్రహించు అన్నాడు. అమ్మవారు వెంటనే తథాస్తి, అమ్మవారి వెంటనే తథాస్తు అంది. తథాస్తు అనగానే ఏం చేశాడు, వెంటనే అమ్మవారి ముందే వెకిలి చేష్టలు చేశాడు. ఇంతకుముందు ఏమడిగా, మరణం లేకుండా కోరికను అడిగా, ఏమన్నావు, కుదరదు అన్నావు. ఇప్పుడేమడిగా, నాలాంటి వాడు లేడు అన్నావు. నాలాంటి వాడు వస్తేనే నాకు మరణం అని అడిగా, ఎప్పుడు వస్తాడు? రాడు కదా, అంతే నాకు మరణం లేనట్లే కదా. అంటే నువ్వు ఇచ్చినటువంటి కోరిక, నువ్వు తీర్చినటువంటి ఏ కోరిక వరం అయితే నేను అడిగాను, అది నేను అడిగిందే ఇచ్చావు తప్ప నేను మార్చినదేమీ కాదు. నిన్ను బుట్టలో వేసేసాను, నిన్ను మోసం చేశాను అని అమ్మవారిని వెకిలి చేష్టలతో నిందాస్థితి చేశాడు, నిందాపూరితంగా మాట్లాడేశాట. దాంతో ఆవిడ కాస్త అప్పటిదాకా పుత్రుడు అనే భావంతో కాస్త ప్రేమతో మాట్లాడింది. వాడు చేసే తపస్సు యందు అమ్మవారి యొక్క మనస్సు కరిగిపోయింది. ఆ కరిగిపోయేటువంటి మనస్సుని కూడా వీడి యొక్క వెకిలి చేష్టలతో ఏం చేశాడు, మళ్ళీ పాషాణం చేస్తాడు. కోపం వచ్చింది ఆవిడ. ఇలా ఉందా, ఇది వస్తాడు, ఒకడు వస్తాడు, ఆ వచ్చేదాకా నేను చేసేటువంటి రచన నాకే తెలిసి ఇంకెవరికి తెలియదు, మూడో కంటికి కూడా తెలీదు అని అమ్మ తన రచనని మొదలు. ఏమిటా రచన అంటే, ఒకానొక సందర్భంలో ఈ హయగ్రీవ అవతారం, ఈ హయగ్రీవుడు అనబడేటువంటి రాక్షసుడు చక్కగా తిరుగుతూ లోకాలన్నింటినీ ధ్వంసం చేస్తూ, ఇంకా నాకు మరణం లేదనేటువంటి స్థితిని చక్కగా అందరికీ బాహాతంగా చెబుతూ, నన్ను జయించేవాడు పుట్టలేడు, ఇంకా నేను ఎప్పటికీ శాశ్వతుడుగా ఉండిపోతాను, మీరందరూ నాకు బానిసలవ్వాలనేటువంటి బెదిరింపుతో మొత్తం అన్ని లోకాల్ని కూడా
వశం చేసేసుకున్నాడు. ఎక్కడ యజ్ఞయాగాది క్రతువులు జరగకుండా ఆపేసేసాడు. భగవంతుడు అనేటువంటిది ఒక ఆలయం లేకుండా చేసేసాడు. మొత్తం భూమినంతా కూడా తన వశంలోకి తెచ్చేసుకున్నాడు. మొత్తం భూమి కన్నీరు కార్చేస్తుంది భూదేవి. అంత బాధపడుతూ ఉంటే భూదేవి వెళ్ళి అడిగింది, అమ్మ ఏమిటి నాకు పరీక్ష? నువ్వు ఇచ్చినటువంటి వరాలతో ఇలాంటి వాళ్ళందరూ పేటరేగిపోతూ ఉంటే కళ్ళల్లో రక్త కన్నీరు కారుతుందమ్మా, నన్ను నువ్వే రక్షించాలంటే అమ్మ జరగవలసింది జరుగుతూ ఉంటుంది, కాస్త ఓపికగా ఉండు, ఇంకాస్త ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయి, నీ మనస్సుని పట్టుకో, బాధపడకు అని భూదేవి ఓదార్చి పంపించేసింది.